నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 141వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనకు లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. గిరిధర్ జీ, ఈ వారం ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు 140th ఎపిసోడ్ లో 140వ ఎపిసోడ్ లో వచ్చిన కొన్ని కామెంట్స్ ని మనం రాండమ్ గా పిక్ చేసాము. వాటిని వీక్షిద్దాం. చూసారు కదా, 140వ ఎపిసోడ్ లోని కమెంట్స్ అవి. 141వ ఎపిసోడ్ లోకి వెళదాం. ఈ వారం జరిగినటువంటి ముఖ్యమైన పరిణామాల్లో, పాజిటివ్ అంశాల్లో కీలకంగా కనబడుతున్నటువంటి ఒక పరిణామం ఏంటంటే, ప్రధాని నరేంద్ర మోదీ ఓవైపు ఎన్నికల హడావిడి ఉన్న టైంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైపోయింది, ఆల్మోస్ట్ ఎలక్షన్ కోడ్ నడుస్తున్న టైం మనకు తెలుసు. దేశవ్యాప్తంగా కూడా ప్రచార హోరు ఆల్రెడీ మొదలైపోయిన ఈ టైంలో ఆయన అధికారికంగానే ప్రధాని నరేంద్ర మోదీ గారు భూటాన్ లో పర్యటించడం జరిగింది. భూటాన్ లో వాళ్లకు సంబంధించి, ఆ దేశానికి సంబంధించి అత్యున్నతమైన పౌర పురస్కారము ఫారినర్స్ కి ఫస్ట్ టైం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో మోదీ గారికి మొట్టమొదట ఒక ఫారినర్ కి అత్యున్నతమైన పురస్కారాన్ని ఇచ్చే ఒక వేడుకలో ఆయన పాల్గొనడము, పౌర పురస్కారాన్ని ప్రకటించడము అవన్నీ తెలుసు. సో భూటాన్ పర్యటనకి చాలా విషయాలు ఉన్నాయి. మనము ముఖ్యంగా గ్లోబల్ రౌండప్ లో గతంలో చాలా వాటిలో మనం మాట్లాడాము. భూటాన్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని, చైనా కబంధ హస్తాల్లోకి భూటాన్ కూడా వెళుతుందా అనే ఒక కోణంలో కూడా మామిడి గిరిధర్ గారు అనేక సార్లు విశ్లేషించారు. అండ్ ఇప్పుడు భూటాన్ ఇంత పెద్ద ఘన స్వాగతం మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి పలకడం కావచ్చు, ఆయనకు అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారాన్ని ఇవ్వడం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ చైనా కూడా దీనికి సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించి కానివ్వండి, వీటికి సంబంధించి వీటి గురించి మాట్లాడదాం. సార్ గిరిధర్ గారు, బేసికలీ భూటాన్ కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ వాళ్ళ ఫారిన్ అఫేర్స్ మినిస్టర్ లేకపోతే డిఫెన్స్ మినిస్టర్, డిఫెన్స్ కి సంబంధించి లేరనుకుంటాను, ఫారిన్ అఫేర్స్ మినిస్టర్ ఎవరు. మనము దుబాయ్ లో కాంక్లేవ్కి వెళ్ళినప్పుడు భూటాన్ గురించి మీరు అడిగిన ప్రశ్న నాకు ఈ రోజు గుర్తు. ఆల్మోస్ట్ 2.5 years 3 years అవుతున్నట్టుంది. బట్ స్టిల్ అది చాలా రెలవెంట్ ఇప్పటికీ కూడా. భూటాన్ చైనా కంట్రోల్లోకి వెళ్ళడానికి చాలా సంవత్సరాలుగా ఒక పావులైతే కదుపుతున్నారు. అండ్ మొన్న షీ జిన్పింగ్ భూటాన్ కి వెళ్ళినప్పుడు భూటాన్ ఇచ్చిన స్టేట్మెంట్, మా రైట్స్ విషయంలో మాకు మాత్రమే హక్కు ఉంటుంది, ఈ బార్డర్ విషయంలో ఇంకెవరికి హక్కు లేదని అప్పట్లో భూటాన్ రాజు ఇచ్చారు స్టేట్మెంట్. దాని గురించి మనం కూడా డిస్కస్ చేశాం గ్లోబల్ రౌండ్ అప్. ప్లీజ్ కరెక్ట్ మీ. అండ్ ఇంకా కొత్త డెవలప్మెంట్స్ కూడా మనం. బట్ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఎట్లా చూడాలి? ఫస్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆయనకు రావడాన్ని ఎట్లా చూస్తారు? డ్రుక్ గ్యాల్పో అని చెప్పేసి వాళ్ళ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, మనకు భారతరత్న లాంటిది ప్రధాని మోదీకి ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారి భూటానేతర నేతలకు ఎవరికైనా ఇచ్చారంటే అది మోదీ గారికి ఇవ్వడం జరిగింది. అది సరే. ఇప్పుడు ఆయన లేమ్డక్ ప్రైమ్ మినిస్టర్, అంటే కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టరే, ఫుల్ అథారిటీస్ ఆయనకి లేవు కాబట్టి. అయినా కానీ ఆయన ఇటువంటి కీలకమైనటువంటి సమయంలో, ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో ఆయన వెళ్ళడం వెనకాల చాలా పెద్ద ఉద్దేశం ఉంది. ఇందాక నువ్వు అన్నట్లు వాళ్ళ రాజు కాదు కానీ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ గతంలో డోక్లాంకు సంబంధించి చైనాకు తర్వాత భారతదేశానికి ఇద్దరికీ కూడాను అక్కడ సమానమైనటువంటి ఇంట్రెస్ట్ ఉన్నాయని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది గతంలో. కానీ అక్కడ చైనాకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. చైనాకు ఉన్నటువంటి ఏకైక ఇంట్రెస్ట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎత్తైనటువంటి శ్రేణులు వాళ్ళకు కబ్జా చేసుకోవాలని చూస్తున్నారు, భూటాన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అది కనుక జరిగితే మన చికెన్ స్నేక్ని వాళ్ళు అక్కడి నుంచి కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, భారతదేశానికి ఇంట్రెస్ట్ ఉన్నది అక్కడ. కానీ దాని తర్వాత మనం చాలా సీరియస్గా భూటాన్ తోటి మనం వాళ్ళకు చెప్పడం, వాళ్ళ మీద మనం ఒక విధమైన ఒత్తిడి తీసుకురావడంతో క్రమేపీ భూటాన్ రాజు మన దేశంకి వచ్చి ఒక విధమైన క్షమాపణ చెప్పుకోవడం అన్నది ప్రైవేట్గా జరిగింది. పబ్లిక్గా అయితే మా కోఆపరేషన్ బాగా ఉంటుంది, వాళ్ళ దగ్గర మేము అది కొంటాము, టూరిజం డెవలప్ చేస్తాము, ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము, ఇటువంటివన్నీ మనకు అఫీషియల్ స్టేట్మెంట్లో వస్తాయి. కానీ నిజంగా అక్కడ జరిగింది ఏంటంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ మేము యాక్సెప్ట్ చేయము అని కరాఖండిగా అప్పుడు చెప్పాము. ఇప్పుడు ఫైనల్గా మోదీ గారు ఇటువంటి ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో ఆయన వెళ్ళడానికి వెనకాల ఉద్దేశం ఏంటంటే, చైనాని మనం చాలా సీరియస్గా కట్టడి చేస్తున్నాం. ఈరోజు గత 1-2 నెలలలో జరిగినటువంటి విషయాలు చూసామంటే చైనా కంగు తినింది. భారతదేశం అంటే వాళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు వాళ్ళు. సో ఫస్ట్ మనం భారతదేశం చేసినవి ఏంటో మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాము. చైనా యొక్క ప్రతిక్రియ దాని గురించి చూద్దాం. మొట్టమొదట మనం ఏం చేశామంటే,
మనము వాళ్ళ మాల్డీవ్స్ లో చైనా యొక్క అగ్రిమెంట్ ఎంఓయూ చేసుకున్నారని మనం గ్లోబల్ రౌండప్ లో చర్చించాము వాళ్ళ డిఫెన్స్ మినిస్ట్రీ తోటి. దాన్ని కౌంటర్ చేస్తూ మనము అగాట్టి తర్వాత కవరాటి లక్షద్వీప్ ప్రాంతాల్లో మన డిఫెన్స్ మన నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ మనం కంప్లీట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకుంటున్నాం. రెండు, మనం ఏం చేస్తున్నామంటే అగ్ని 5 ఏదైతే మనం ఎంఐఆర్వి టెక్నాలజీ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ డిప్లాయబుల్ రీఎంట్రీ వెహికల్ ఏదైతే ఉన్నదో ఆ అస్త్రం అనేది చైనా సెంట్రిక్, అది పాకిస్తాన్ సెంట్రిక్ కాదు. అది అంటే 8,000 కిలోమీటర్లు కొట్టగలిగింది. ఈ రెండవది జరిగింది. మూడవది మోదీ గారు సేలా టనల్ అరుణాచల్ ప్రదేశ్ లో ఓపెన్ చేశారు. ఇవన్నీ కూడా మనం గ్లోబల్ రౌండప్ చర్చించుకున్నాం ఇండిపెండెంట్. కానీ ఇవన్నీ ఒక కలిపి మనం చూడవలసిన ఆవశ్యకత ఉన్నది. సేలా టనల్ ఓపెన్ చేయగానే మనం చైనా దాని ప్రతిక్రియ మనం చూసాము. దీన్ని ఇది డిస్ప్యూటెడ్ టెరిటరీస్ లో మా యొక్క జియాంగాంగ్ అని పిలుస్తారు వాళ్ళు, జియాంగాంగ్ అని పిలుస్తారు వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ ని, సౌత్ టిబెట్ అంటారు. ఇక్కడ మోదీ గారు వాళ్ళ లీడర్ రావడం అనేది మేము యాక్సెప్ట్ చేయమంటూ వాళ్ళు ప్రగల్భాలు పలికారు. ఇమ్మీడియట్ గా అమెరికా మన సమర్థనతో మనకు సమర్థనగా వస్తూ అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగం అని వాళ్ళు స్పష్టంగా వాళ్ళ ఏంటో వాళ్ళ పాలసీ ఏంటో వాళ్ళు చెప్పారు అమెరికా. సో అమెరికాని కూడా మీరు మా వ్యక్తిగతమైన మా డిప్లొమాటిక్ ఇష్యూస్ లో మీరు ఇంటర్ఫియర్ అవ్వకండి అని చైనా వాళ్ళ మీద కూడా విరుచుకుపడింది. సో సేలా టనల్ తర్వాత మనకు చూస్తే కనుక ఇక్కడ రెడ్ సీ ఏరియాలో మనకు బబల్ షమ్స్ ఆ ప్రాంతంలో యమన్ దగ్గర భారతదేశం రమారమి 10 నుంచి 12 మన నేవీ షిప్స్ అక్కడ మోహరింపు చేసి ఎన్నో అక్కడి నుంచి వెళ్తున్నటువంటి మర్చెంట్ షిప్స్ అన్ని మనం కాపాడాం. సోమాలి పైరట్స్ నుంచి కాపాడాం. అలాగే చైనా షిప్ను కూడా ఒకటి కాపాడాం. మనం చైనా షిప్ని కాపాడాం, పాకిస్తాన్ షిప్ని కాపాడాం. ఇంత ఎఫర్ట్స్ చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ అక్కడ ఉన్నటువంటి ఏవైతే కోయలిషన్ ఫోర్సెస్ ఉన్నాయో అమెరికాను తర్వాత యూకే వాళ్ళు పని మనం చేస్తున్నాం. అన్నిటికంటే చాలా చైనాకు ఒక విధమైనటువంటి అవమానం ఇచ్చేటువంటి కార్యక్రమం ఏంటంటే జిబోటీలో వాళ్ళ స్థావరాలు ఉన్నాయి. చైనీస్ బేస్ ఉంది అక్కడ జిబోటీలో. అయినా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఒక నెల క్రితం చైనాను తర్వాత పాకిస్తాన్ ఇద్దరు కలిసి పాకిస్తాన్ కోస్ట్ లో యుద్ధ విన్యాసాలు చేశాయి నేవీలో. ఇవన్నీ ఎందుకు ప్రగల్భాలు చూపించుకోవడానికి? నిజంగా ఎప్పుడైతే అవసరం ఉందో ఈ లేన్స్ అన్ని దాడులు జరుగుతూ వాళ్ళ మీద సొమాలి పైరట్లు కావచ్చు, హౌతీలు కావచ్చు దాడులు చేస్తుంటే దీని నుంచి రక్షించి వాళ్లకు ఊరట కలిగించగలిగినటువంటి శక్తి చైనాకు లేదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది ఒక అంశం. ఇప్పుడు భూటాన్ వెళ్ళడం మోదీ గారు. సో ఇవన్నీ మనం కలిపి చూసామంటే కనుక మనం చైనాని ఎట్లా కౌంటర్ చేస్తున్నామో అని అర్థం చేసుకోవచ్చు. సో దీని ఎఫెక్ట్కి వాళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు. పైపెచ్చు మనం పరోక్షంగా ప్రత్యక్షంగా కనిపించకపోయినా పరోక్షంగా ఇది కూడా మనం గత గ్లోబల్ రౌండప్ లో చర్చించుకున్నాము. నేపాల్లో కూడా ఇప్పుడు వాళ్ళ రాచరికం మళ్ళీ వెనక్కి రావాలి, ఈ రిపబ్లిక్ ని తిరగరాయాలి అంటూ అక్కడ నినాదాలు చేస్తూ ర్యాలీలు మొదలయ్యాయి. అంటే ఎక్కడ చూసినా చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ మనం కట్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు లేటెస్ట్ గా వాళ్ళ మాల్డీవ్స్ ప్రెసిడెంట్ మోయిజు కూడా భారతదేశం రిలీఫ్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. $400 మిలియన్ మనం అప్పిచ్చాము, దాని నుంచి మాకు రిలీఫ్ ఇవ్వండి అని భారతదేశాన్ని కోరుతున్నాడు. ఎక్కడ చూసినా చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ మనం కట్ చేస్తున్నాం. అందుకనే మోదీ గారు ఎలక్షన్స్ జరుగుతున్నా భూటాన్కి వెళ్ళవలసిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళారు అంటే కనుక ఎలక్షన్స్ అదును చూసుకొని చైనా ఏమైనా దుశ్చర్య చేయొచ్చు, దాన్ని మనం కౌంటర్ చేస్తాం. ఇంకొక అంశం ఏంటంటే 10,000 సైన్యాన్ని మనం రీడిప్లాయ్ చేసి సెంట్రల్ థియేటర్లో మనకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతంలో మనం మన సరిహద్దుని పటిష్టం చేసాం. సో అన్ని విధాలా మనం చైనాను కౌంటర్ చేస్తున్నాం. చైనాను కౌంటర్ చేసేసరికి ఇన్ని అంశాలు కూడా చైనాను కౌంటర్ చేసేవే. ఎక్కడ మనం చైనా కౌంటర్ చేస్తున్నట్టు చెప్పట్లేదు, కానీ జరిగినవన్నీ దానికి ఆ దృష్ట్యానే జరిగినాయి. దాంతో చైనా కంగు తిని కరకోరం హైవే ఏదైతే ఉందో మనకు దౌలత్ బేగ్ ఓల్డీ కంటే ఉత్తరాన, మనకు షక్స్గమ్ వ్యాలీ కంటే ఉత్తరాన ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు లైవ్ ఫైర్ డ్రిల్ చేశారు. దాంట్లో స్త్రీలు ఆర్మీ ఆఫీసర్ స్త్రీలు కూడా పార్టిసిపేట్ చేశారు అని వాళ్ళు పిఎల్ఏ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లైవ్ డ్రిల్ చేస్తున్నామని వాళ్ళు చెప్పారు. గతంలో గల్వాన్ జరిగినప్పుడు ఏం చేశారంటే అక్కడ యుద్ధ విన్యాసాలు చేస్తుంటే వాళ్ళని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు అని మనం దాన్ని ఎక్కువ పట్టించుకోలేదు. వాళ్ళు ఎప్పుడైతే గల్వాన్లో చొరబడ్డారో దాని తర్వాత వాళ్ళని నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనం కంప్లీట్ ఆర్మీ డిప్లాయిడ్ ఉన్నది. దౌలత్ బేగ్ ఓల్డీ నుంచి మనకు సియాచిన్ వరకు కంప్లీట్గా డిప్లాయ్ చేస్తున్నాం మనము. కాబట్టి వాళ్ళు ఇటువంటి ప్రగల్భాలు 1-2 చేసే ప్రయత్నం చేస్తున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో మోదీ గారు వెళ్ళడం కావచ్చు, అమెరికా మనల్ని సమర్థించడం కావచ్చు,
ఇటువంటి ప్రగల్భాలు తప్ప మనల్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు చైనా ఉంది. కాబట్టి ఇది ఒక పెద్ద భారతదేశం చేస్తున్నటువంటి ఒక లార్జర్ క్యాన్వాస్ మనం చూసామంటే చైనాని అన్ని విధాల కట్టడి చేసే దిశగా ఈ ప్రభుత్వం పనిచేసింది. కాబట్టి ఈరోజు చైనా కక్కలేక మింగలేక ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు చైనా ఉంది. కాబట్టి దీన్ని మనం అందరూ అప్రిషియేట్ చేయాలి. భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి చైనా కౌంటర్ చైనా పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈరోజు గుణం చూపిస్తున్నాయి. ఓకే సార్, రైట్. ఇక మరొక ఆపరేషన్, ఇండియా మార్కస్ ఆపరేషన్స్. నిజానికి ఇది చాలా ఈ మధ్య కాలంలో మనం రెగ్యులర్ గా డిస్కస్ చేస్తున్నదే. ఒక రకంగా బేసికల్లీ ఇంతకు ముందు మనం రెడ్ సీకి సంబంధించి కానీ మన అరేబియన్ సీలో కావచ్చు, హౌతీ రెబల్స్ ఏదైతే అటాక్ చేస్తున్నారో ఆ టైంలో రెస్క్యూ చేసిన అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు పైరేట్స్ ఒక మర్చెంట్ వెజల్ ని అటాక్ చేస్తే కనుక అందులో నుంచి 17 హాస్టేజెస్, ఎవరైతే 17 మంది అందులో చిక్కుపోయినారో వాళ్ళని మనం రెస్క్యూ చేయడం జరిగింది. సుమారు 30-35 మందిని మనం అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. 35 మంది పైరేట్స్ ఉన్నారు తెలుసు, సోమాలియా పైరేట్స్. సో ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగిన తర్వాత ఈవెన్ బల్గేరియాకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కానివ్వండి, అక్కడ మినిస్టర్స్, ఫారెన్ మినిస్టర్స్ నిజానికి వాళ్ళు థ్యాంక్స్ చెప్పడము, జయశంకర్ గారు ఫ్రెండ్స్ కోసం కాకపోతే ఇంకెవరికి చేసుకుంటారని చాలా ఉందాగా మాట్లాడడం ఇవన్నీ తెలుసు. ఒకసారి ఈ ఆపరేషన్ గురించి చెప్తారా? ఐఎన్ఎస్ కోల్కతా ఈ ఆపరేషన్ నిర్వహించింది అని తెలుస్తోంది. ఒకసారి దీని వివరాలు తెలియజేస్తారా? కరెక్ట్. మనం యాక్చువల్ గా లైవ్ ఫుటేజ్ మనం చూసాం. మనము అద్భుతమైనటువంటి అడ్వెంచరస్ మూవీ సినిమా, హాలీవుడ్ సినిమాలో చూసినట్టుగా ఉన్నది. నిజంగా ఆ ప్రాంతం అంతా ఇన్ని అమెరికన్ ఫోర్సెస్ ఉండి, ఇన్ని బ్రిటిష్ ఫోర్సెస్ ఉండి, యూరోపియన్ ఫోర్సెస్ ఉండి ఏమి చేయలేకపోతున్నారు అక్కడ. నిజంగా మన నేవీకి హ్యాట్స్ ఆఫ్ టు అవర్ నేవీ. మార్కోస్ అంటే కనుక మెరైన్ కమాండోస్, దాని పేరే మెరైన్ కమాండోస్, అంటే దాని మార్కోస్ అని పిలుస్తారు. వాళ్ళు వెళ్ళి మొత్తం దాన్ని చుట్టుముట్టి రమారమి ఒక 2 రోజుల పాటు దాని స్టాండ్ ఆఫ్ ఉండి ఫైనల్ గా వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరి క్యాజువాలిటీ లేకుండా, ఎవరు చనిపోకుండా వాళ్ళని అందరినీ కూడాను అప్రిహెండ్ చేయడము. మనం పైన డ్రోన్స్ కానీ, మన హెలికాప్టర్స్ కానీ, మన రికగ్నైసెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ 24 గంటలు తిరుగుతూ 1 ఇంచ్ కదిలారంటే కాల్ చేయడానికి సిద్ధంగా మనం వెళ్ళి మన వాళ్ళందరూ దాన్ని కంప్లీట్ గా దాన్ని మన కంట్రోల్లో తీసుకున్నాము. దాంతో వాళ్ళకి ఎటు గతి లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సరెండర్ అయిపోయారు. 35 మందిని తీసుకొచ్చి ముంబై పోలీస్కి అప్పచెప్పడం జరిగింది. సో మనకు ఏదైతే పైరసీ లాస్ మన దేశంలో ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళని ట్రై చేయబోతున్నాం. గతంలో ఎలా ఉండేది, అమెరికానో ఏదో పెద్ద వెస్ట్రన్ దేశమో వాళ్ళని అరెస్ట్ చేసేది. అటువంటిది ఈరోజు భారతదేశం అటువంటి కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్ఫాక్ట్ సాయి, మన ప్రేక్షకులు తెలుసు, గత ఆల్మోస్ట్ సంవత్సరంన్నర నుంచి మనం మాట్లాడుతున్నాము. ఎస్పెషలీ మోదీ గారు అమెరికా పర్యటన తర్వాత చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాం. మనము ఇండో పెసిఫిక్ ప్రాంతంలో భారతదేశమే ఒక విధమైనటువంటి నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ గా ఎదగబోతోంది అని మనం చెప్తూనే ఉన్నాం. సో ఆయన మోదీ గారు పపువా న్యూ గిని వెళ్ళడం కావచ్చు, లేదా ఈజిప్ట్ వెళ్ళడం కావచ్చు, జయశంకర్ గారు ఆఫ్రికన్ కంట్రీస్ వెళ్ళడం కావచ్చు, మనకు ఇరాన్ కి జయశంకర్ గారు వెళ్ళడం కావచ్చు, ఇటువంటివన్నీ మనం చూసామంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే మన ఇష్యూస్ ఉన్నాయో, అలాగే మనం ఈవెన్ నేవీకి సంబంధించి ఆల్మోస్ట్ కంటిన్యూస్ గా మనం చెప్తున్నాం. మనం ఏమేమి అసెట్స్ యాడ్ చేస్తున్నామో, నేవీకి ఏమేమి కొత్త శక్తులు మనం ఇస్తున్నాము, ఇవన్నీ కూడా గ్లోబల్ రౌండప్ ప్రేక్షకులు అన్ని తెలిసిన విషయాలే. వీటి వల్ల మనము ఈ ప్రాంతం అంతా కూడా ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఒక బలమైన శక్తిగా ఇది ఈవెన్ సూపర్ పవర్స్ అయినటువంటి అమెరికా, చైనా కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ మనమే చేయగలుగుతున్నాం. కాబట్టి రియలీ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ నేవీ అండ్ అవర్ పవర్. మన దేశం శక్తి ఏంటో, మన కేపబిలిటీ ఏంటో మనం నిరూపించాము. సరే, పెద్ద పైరెట్స్ మీద మనం ప్రగల్భాలు చూపించాల్సిన అవసరం లేదు, మన శక్తి అంతకంటే చాలా పెద్దది. అయినా కానీ ఆ చిన్న ముక్క కూడా చేయలేకపోయారు వీళ్ళు, మనం చేసాము. కాబట్టి రియలీ గ్రేట్. మన నేవీకి మనం సెల్యూట్ చేద్దాం. రైట్. ఇక నెక్స్ట్ అంశం సార్, రోహింగ్యాలకు సంబంధించిన విషయం. సీరియస్లీ ఇది సిఏఏ రాగానే హిందువులు లేకపోతే సిక్కులు ఎవరైతే 3 ఇస్లామిక్ కంట్రీస్ లో ఉన్నారో వాళ్ళను మన భారతదేశంలో వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలి అనే విషయం వచ్చినప్పుడు విపరీతంగా గగ్గోలు పెడుతున్నారు. ఇందిరా జైసింగ్ వాదనలు మనకు తెలుసు, మేము యాక్చువల్లీ నేషనల్ ఉన్నప్పుడు కూడా మనం మాట్లాడాము. ఇక్కడ రోహింగ్యాలకు పౌరసత్వం ఇవ్వాలి, రోహింగ్యాలకు వాళ్ళ హక్కులు కల్పించాలని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంఘటన తెలుసు. దాని గురించి ఆల్రెడీ విచారణ కూడా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇందులో మాత్రం చెప్పింది, మనం 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ లో భారతదేశం సైన్ చేయలేదు అండ్ రెఫ్యూజీస్ అందరినీ తీసుకునే ఉద్దేశం ఎవరికి లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. అండ్ ఇల్లీగల్ గా ఎవరైతే ఎంటర్ అవుతారో భారతదేశంలోకి వాళ్ళు యాజ్ పర్ ద ఫారినర్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దాని కిందకి, ఆ లయబిలిటీ కిందకి వస్తారు అనేది స్పష్టంగా చెప్పింది. ఈ ఇల్లీగల్ గా వచ్చినటువంటి రోహింగ్యాల తరఫున కొట్లాడుతున్న విధానం గురించి
ఒకవైపు చర్చించాలి. అది దాన్ని చాలా సీరియస్ అంశం అది. అండ్ 2 కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ స్టాన్స్‌ని సుప్రీంకోర్టు ముందు పెట్టడం కూడా చాలా అభినందనీయం. అసలు ఈ రోహింగ్యా ఇష్యూని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఏం చెప్తారు? అండ్ ఇప్పుడు రోహింగ్యాలని హిందూ శరణార్థుల్ని కలిపి ఏకఘటన కట్టే ప్రతిపక్ష నాయకులు, పార్టీలు లేదా సంస్థలు ఈ దేశంలో ఎక్కువున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? కరెక్ట్. ఇది చాలా డేంజరస్ ఇష్యూ మనకు. ఎందుకంటే రోహింగ్యాలను మియన్మార్ లాంటి దేశం కంప్లీట్ గా ఆ దేశం నుంచి బహిష్కరించింది. వీళ్ళు అక్కడ బౌద్ధులను, హిందువులను ఊచకోత కోశారు. వాళ్ళ చాలా దారుణమైనటువంటి దుశ్చర్యలు చేశారు. వాళ్ళని చాలా మందిని చంపడము, స్త్రీలని మానభంగాలు చేయడం, ఇటువంటివన్నీ చేశారు వాళ్ళు. చేస్తే దాని ప్రతిక్రియగా మయన్మారీస్ ఆర్మీ వీళ్ళందరినీ ఆ దేశం నుంచి కంప్లీట్ గా తరిమేశారు. ప్రపంచమంతా మానవ హక్కుల గురించి ఏడ్చినా మయన్మార్ దాని గురించి పట్టించుకోలేదు. వీళ్ళందరూ కాక్సస్ బజార్ లో ఉన్నారు. మనం వెళ్ళాం కూడా, మనం దీనికి చట్టగాంగ్ వెళ్ళాము. మనకు కాక్సస్ బజార్ వెళ్ళొద్దు అని చెప్పి మనకు అందరు కూడా చెప్పిన విషయం మనకు తెలుసు, మన ఇద్దరం బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు. సో అక్కడ ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ లో వెళ్ళడానికి భయపడుతున్నారు. అంత దారుణమైన కిరాతకమైనటువంటి సమాజం రోహింగ్యాలది. కంప్లీట్ రాడికలైజ్ అయిపోయినటువంటి ఇస్లామిక్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. ఎక్కడ కాక్సస్ బజార్, ఎక్కడ తిరువనంతపురం, ఎక్కడ కాక్సస్ బజార్, ఎక్కడ జమ్మూ, ఎక్కడ కాక్సస్ బజార్, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ కాక్సస్ బజార్, ఎక్కడ నోయిడా, ఎక్కడ ఢిల్లీ. సో అంత దూరం వీళ్ళు ఎలా ప్రయాణం చేయగలిగారు? పొట్టను చేతి పట్టుకొని వచ్చిన వాళ్ళు వీళ్ళు శరణార్థులు అని చెప్పి వీళ్ళందరూ గగ్గోలు పెడుతున్నారే. వీళ్ళకి ఎంత ఎకో సిస్టమ్ ఉంటే వీళ్ళంత దూరం రాగలరు? వాళ్ళు భారత సరిహద్దుల్లోకి ఎంటర్ అవ్వడానికి వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? లోపలికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంత దూరాలు తీసుకువెళ్ళడానికి ఏ శక్తులు వాళ్ళకు ఫండింగ్ ఇస్తున్నాయి? వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళకు ఉద్యోగాలు ఎవరు ఇప్పిస్తున్నారు? వీళ్ళకి ఆధార్ కార్డుల దగ్గర నుంచి, ఓటర్ ఐడీల దగ్గర నుంచి ఇవన్నీ ఎవరు ఇప్పిస్తున్నారు? సో ఎంత పెద్ద ఎకో సిస్టమ్ పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్లకు పొలిటికల్ సపోర్ట్ ఉన్నది. జిహాదీ ఇస్లామిక్ భావజాలం ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ చాలా పనిచేస్తున్నాయి. పిఎఫ్ఐ లాంటివి కావచ్చు, చాలా ఆర్గనైజేషన్స్ ఏవైతే బెంగాల్లో ఉన్నాయో, కేరళలో ఉన్నాయో, యూపీలో ఉన్నాయో, ఇవన్నీ కూడా సమర్థనిస్తున్నాయి వాళ్ళని ఎవరు కూడా ఇంటెలిజెన్స్ పట్టుకోకుండా ఇంత దూరాలు ఇన్ని ట్రైన్స్ లో ప్రయాణం చేసి వాళ్ళని తీసుకువెళ్ళగలుగుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఎకో సిస్టమ్ పనిచేస్తుంది. అండ్ ఎన్జిఓలు పనిచేస్తున్నాయి వాళ్ళని సమర్థిస్తూ. సుప్రీంకోర్టు లాయర్స్ ఇందిరా జయసింగ్ లాంటి వాళ్ళు గంటకి కనీసం అంటే ఒక 10 లక్షల ఫీజు తీసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళ కోసం ఉచితంగా చేస్తున్నారంటే వెనక నుంచి వాళ్ళకి ఎంతటి ముడుపులు ముట్టుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత ఎకో సిస్టమ్ వాళ్ళు ఉండి వాళ్ళని రోహింగ్యాలు తీసుకొస్తున్నారు ఇక్కడికి. కానీ ఆఖరిగా దానికి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడగలిగింది భారత ప్రభుత్వం ఒకటే. భారత ప్రభుత్వం కనుక మేము దాని మానవతా దృక్పథంతో చూస్తున్నామని ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే కనుక మనం ఏం చేసి ఉండేవాళ్ళం. కానీ చాలా కరాఖండిగా భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఏం చెప్పిందంటే ఇది మీ పరిధిలో లేదు, ఇది అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్. మనం ఏదైతే రెఫ్యూజీ కన్వెన్షన్ మనం సైన్ చేయలేదో దాని దృష్ట్యా మీరు యునైటెడ్ నేషన్స్ చార్టర్ని మాకు చెప్పకండి, మేము దాన్ని యాక్సెప్ట్ చేయము. కాబట్టి దాని దృష్ట్యా వీళ్ళకి ఏదో శరణం ఇవ్వాలి, వీళ్ళకి ఏదో పౌరసత్వం ఇవ్వాలి అని మీరు కానీ డిమాండ్ చేస్తే అది మేము ఒప్పుకోము. వాళ్ళకు ఇక్కడ పర్మనెంట్ గా ఉండేటువంటి అధికారం లేదు అని చాలా స్పష్టంగా ప్రభుత్వం సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనం చూడాలి. బహుశా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి యాక్షన్ తీసుకుంటారా, తీసుకోవాలని మనం అందరూ కూడా కోరుకుందాము. క్రమేపీ వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మళ్ళీ వాళ్ళని డిపోర్ట్ చేయాలి. మనకు వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, మియన్మార్ నుంచి వచ్చారో లేదో మనకు అనవసరం. మనకు భారతదేశంలోకి ఎక్కడి నుంచి చొరబడ్డారో వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి చొరబడ్డారు. మరి బంగ్లాదేశ్ వాళ్ళు వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉందా? ఇది పెద్ద ప్రశ్న. కాబట్టి మనకు ఒక సమస్య ఉన్నది. మియన్మార్లో ఈరోజు సివిల్ వార్ జరుగుతున్నది కాబట్టి మళ్ళీ మియన్మార్ కూడా మనం పంపించలేనటువంటి పరిస్థితి. బహుశా వాళ్ళని శ్రీలంకన్ క్యాంప్స్లో పెట్టేది ఏదో క్యాంపుల్లో పెట్టి ఐసోలేట్ చేసి తర్వాత ఫైనల్గా వాళ్ళని డిపోర్ట్ చేయడం ఏదో చేయవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది. ఇన్ఫాక్ట్ ఈ రోహింగ్యాలు ఇండోనేషియాకి వెళ్తుంటే ఇండోనేషియా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఆ షిప్పులని వాళ్ళ తీరం దగ్గర కూడా రానివ్వకుండా వెనక్కి తోసేశారు. వాళ్ళు ముస్లిం దేశాలే యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ మనం యాక్సెప్ట్ చేయాలని చెప్పి ఈ సో కాల్డ్ లెఫ్ట్ లిబరల్ ఇస్లామో ఫ్యాసిజం ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారత ప్రభుత్వం యొక్క స్టాండ్ వల్ల చాలా క్లియర్ గా మనం వీళ్ళని ఈ దేశంలో ఉండడానికి మనం యాక్సెప్ట్ చేయట్లేదు, వీళ్ళకి పౌరసత్వం ఇవ్వబోము అని చెప్పడంతో రేపు నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ చేయడానికి వెసులుబాటు కలిగింది. కాబట్టి దానిలో కూడా గవర్నమెంట్ క్లారిటీని మనం అభినందిద్దాం. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశం సార్, ఇది ఇంకా చాలా గొప్ప డెవలప్మెంట్. ఇది సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ భార్గవాస్త్ర పేరిట వెపన్ సిస్టమ్ ని రూపొందించింది. ఇది స్వదేశీ టెక్నాలజీతో అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, యుఏవీస్ కానివ్వండి, లేకపోతే స్వాన్ డ్రోన్స్ కానివ్వండి, వాటిని
మనము కట్టడి చేయడానికి, వాటిని ఆపడానికి వీలుగా ఈ భార్గవాస్త్ర వెపన్ సిస్టమ్ ని రూపొందించడం జరిగింది. ఒకసారి దీన్ని వివరాలు ఏంటో తెలియజేస్తారా? సో బేసికలీ స్వామ్ డ్రోన్స్ అనేవి మీరు ఎప్పుడు రెగ్యులర్ గా చెప్తూనే ఉన్నారు, గుంపుగా ఒక డ్రోన్స్ కనుక వచ్చి అటాక్ చేస్తే మనం ఏం చేస్తామని. సో దానికి సంబంధించి ఇప్పుడు ఈ ఈ కొత్త ఆవిష్కరణ గురించి మీరు వివరాలు తెలియజేస్తారా? అండ్ బై ద వే ద నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. భార్గవాస్త్ర అని దానికి పేరు పెట్టాడు, నిజానికి గొప్ప విషయం. చెప్పండి సార్. కరెక్ట్. మన ప్రైవేట్ రంగం కూడా మన సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నాయి. దాంట్లో ఇది ఒక గొప్ప సక్సెస్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే స్వామ్ డ్రోన్స్ అంటే ఒక 100 డ్రోన్స్ వస్తాయి, చిన్న చిన్న డ్రోన్స్ వస్తాయి, తలా ఒక కిలోనో 2 కిలోలో 5 కిలోలో బాంబులు తీసుకొని వస్తాయి. అలాంటి వందలు వచ్చాయంటే మనం ఎన్ని మనం అటాక్ చేయగలం. కానీ దానికి కౌంటర్ చేయగలిగిన టెక్నాలజీని మనం ఇప్పుడు తెచ్చుకున్నాము. గతంలో మనం బహుశా ఒక 2-3 గ్లోబల్ రౌండ్ ముందర మనం చర్చించుకున్నాము. నేవీ అటువంటి శక్తి తెచ్చుకుంది. నేవల్ అసెట్స్ మీద కనుక దాడులు జరిగితే, స్వామ్ డ్రోన్ అటాక్ జరిగితే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఆల్రెడీ మన డిఆర్డిఓ సహాయంతో ఆ టెక్నాలజీ మనం తయారు చేసుకోగలిగాం. ఇప్పుడు ప్రైవేట్ రంగ సంస్థ సోలార్ కంపెనీ ఇండస్ట్రీస్ ఏదో ఉందో వాళ్ళు ఇది తీసుకురావడం అనేది చాలా అద్భుతమైన విషయం. సో దాని పేరే భార్గవాస్త్ర అని పేరు పెట్టారు. షార్ట్ రేంజ్ మిసైల్స్ అన్నమాట. సాఫ్ట్ కిల్ అండ్ హార్డ్ కిల్ రెండు ఉంటాయి మనకి ఈ డ్రోన్స్ ని అటాక్ చేయాలంటే. సాఫ్ట్ కిల్ ఏంటంటే దాని నావిగేషన్ సిస్టమ్ తోటి వీళ్ళు ఆడుకుంటారు అన్నమాట. నావిగేషన్ సిస్టమ్ కట్ ఆఫ్ చేసేసారంటే ఎవరు దీనిని ఎక్కడి నుంచో దీన్ని కంట్రోల్ చేసి దాడి మొదలు పెట్టారో వాళ్ళ కంట్రోల్ నుంచి దాటిపోతుంది. సో ఆ డ్రోన్కి ఏం చేయాలో తెలియదు, ఎక్కడ పోవాలో తెలియదు. సో ఆ కుప్పగూలిపోతుంది. ఇది ఒక మెథడ్. రెండవది హార్డ్ కిల్, లేజర్స్ తోటో లేకపోతే మిసైల్స్ తోటో వాటిని కాల్చివేయడం అనేది రెండవ ఆప్షన్. ఈ రెండు ఆప్షన్స్ కూడాను డిప్లాయ్ చేయడం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి స్వామ్ డ్రోన్స్ మనం ఎలా పంపించాలో మన దగ్గర ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే మన శత్రువులు మన మీద స్వామ్ డ్రోన్ అటాక్ చేస్తే దాన్ని ఎలా కౌంటర్ చేయాలి అనడానికి ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే ప్రైవేట్ సంస్థలు కూడా ఇవి ఆవిష్కరణలు చేస్తున్నాయి. గల్వాన్ ఘటన జరిగే సమయానికి మనకు డ్రోన్ టెక్నాలజీ మన దగ్గర లేదనే చెప్పాలి. ఎస్పెషలీ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ డ్రోన్ టెక్నాలజీ వాడలేదు. ఈ రోజు డ్రోన్ టెక్నాలజీలో మనం చాలా పురోగతి చెందాం. సో కాబట్టి డ్రోన్లో మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్ ఉంటాయి. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటున్నారు, దాన్ని ఒక డిఫరెంట్ పదాలతో వాడతారు అవి. ఫర్ ఇన్స్టెన్స్ రష్యా, మనకు టర్కీ చాలా అడ్వాన్స్డ్ బైరాట్కర్ లాంటివి వాళ్ళు నడిపిస్తున్నారు వాళ్ళు. అలాగే ఇరాన్ కి దగ్గర కూడా వాళ్ళు ఆత్మాహుతి చేసుకునే కామికాజే డ్రోన్స్ వాళ్ళు తయారు చేశారు వాళ్ళు. కాబట్టి ఇన్ని దేశాలు డెవలప్ చేస్తున్నాయి, భారతదేశం వెనకబడింది. కానీ సంతోష్ బాబు గారి యొక్క బలిదానం తర్వాత మన పారాడైమ్ షిఫ్ట్ అంటాం కదా, మన మొత్తం ఆలోచన దృక్పథమే మారిపోయింది. కంప్లీట్ కొత్త రకమైనటువంటి యుద్ధ ప్రాతిపదిక యుద్ధం చేయవలసినటువంటి టెక్నాలజీ మనం తెచ్చుకోవడం మొదలు పెట్టాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడుకోవాలి, సైబర్ అటాక్స్ ఎలా డీల్ చేయాలి, ఇలా టెక్నాలజీ పరంగా మనం మాట్లాడడం మొదలు పెట్టాము. మన అస్త్రాల్లో కూడా అంటే మన దగ్గర ఉన్నటువంటి ఏది ఆర్మీ కానీ, నేవీ కానీ లేదా ఎయిర్ ఫోర్స్ అసెట్స్ను కూడా కంప్లీట్ టెక్నాలజీని ఇండిజినైజ్ చేసుకుంటూ మనం కంప్లీట్ షిఫ్ట్ అయిపోయాం దీని నుంచి. గతంలో ఉన్నటువంటి న్యూక్లియర్ డాక్ట్రిన్ కూడా తిరగరాస్తున్నాం. మెల్లిమెల్లిగా ఇవన్నీ కూడాను డ్రామాటిక్ చేంజెస్ మనం చూస్తాం. డ్రోన్ టెక్నాలజీలో ఈరోజు మనము విపరీతమైన పురోగతి సాధించగలిగాం. అందుకని ఈరోజు ఈ భార్గవాస్త్ర ఏదైతే వచ్చిందో ఒక ప్రైవేట్ రంగ సంస్థ తీసుకురావడం అన్నది చాలా చాలా అద్భుతమైనటువంటి ఒక సక్సెస్ కింద మనం భావించాలి. దీని వెనకాల ప్రభుత్వం ప్రైవేట్ రంగ సంస్థని సపోర్ట్ చేయడము, డిఫెన్స్ రంగంలో ప్రైవేట్ రంగ సంస్థల పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా వీళ్ళ ప్రయత్నం చేయడము, ఇది లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలీనంగా మనకు చాలా లాభాలు చేకూర్చబోతోంది. మన పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ చేసి అమెరికాకి వెళ్ళి ఏదో ఐటీలు, కంప్యూటర్లు, కోడింగ్ చేద్దామనే ఉంటున్నారు. కానీ ఉద్యోగాలు రాని వాళ్ళు ఇక్కడేమో క్రెడిట్ కార్డులు, ఇన్సూరెన్స్ పాలసీలు అమ్ముకుంటున్నారు. కానీ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కొత్త ఆపర్చునిటీస్ వాళ్ళకి వచ్చాయి డిఫెన్స్ రంగంలో. కాబట్టి డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, మనకు ఇతరత్ర ఈ నావిగేషన్ కావచ్చు, ఈ కమ్యూనికేషన్ కావచ్చు, దీని ఏమంటారంటే సాఫ్ట్ స్కిల్ టెక్నాలజీస్ కావచ్చు, సైబర్ వార్ఫేర్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను మనకు కొత్త ఇండస్ట్రీ మన పిల్లలకు ఆపర్చునిటీ పెరగబోతున్నది. ఈ రోజు ఈ సూర్య ఇండస్ట్రీస్ ఒక సక్సెస్ చూసి ఇంకా చాలా మంది ముందుకు వస్తారు. దీనివల్ల మన మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ రంగ సంస్థలు కూడా మన రక్షణ దృష్ట్యా వాళ్ళు కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తారని మనం వాళ్ళందరినీ కూడా కోరుకుందాం. కరెక్ట్ సార్. నెక్స్ట్ అంశం సార్,
ఆపరేషన్ ఇంద్రావతి గురించి మనం మాట్లాడాలి. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో భారత ప్రభుత్వము ఏ ఏ దేశాల్లో అక్కడక్కడ ఒక ఘర్షణ వాతావరణం ఉన్నప్పుడు, యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మన భారత పౌరుల్ని ఎవాక్యుయేట్ చేసే ఒక ప్రయత్నం చేయడము చాలా వరకు మనం రెగ్యులర్ గా మనం చూస్తూనే ఉన్నాం. సో అందులో భాగంగా 2016లో సౌత్ సుడాన్ సంకట్ మోచన్ అనే పేరిట, ఆపరేషన్ రాహత్ పేరిట యమన్ నుంచి తీసుకొచ్చారు. ఆపరేషన్ సముద్ర సేతు లేదా అనే పేరిట అప్పుడు కోవిడ్ టైంలో మనం ఎవాక్యుయేట్ చేయించాము. అండ్ ఆపరేషన్ దేవీ శక్తి పేరిట ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవాక్యుయేషన్ చేయించాము. ఆపరేషన్ గంగా ఉక్రెయిన్ లో ఏదైతే రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో ఆపరేషన్ గంగా పేరిట మనం తీసుకురావడం జరిగింది. ఆపరేషన్ కావేరీ పేరిట సూడాన్ లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళని మనం తీసుకొచ్చాం. సో ఇట్లా ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ ఇంద్రావతి పేరిట హైతీలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. చాలా ఒక యుద్ధ వాతావరణం అక్కడ నెలకొంది. ప్రస్తుతం అక్కడ నుంచి ఒక 12 మంది ఇండియన్ నేషనల్స్ ని, భారత పౌరుల్ని ఎవాక్యుయేట్ చేసి డొమినికన్ రిపబ్లిక్ కి తీసుకొచ్చారు. కొంచెం సేఫ్ ప్లేస్ కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ మనం భారతదేశానికి తీసుకురాబోతున్నాం. సో అంటే అక్కడ ఉన్నట్టు అక్కడ చిక్కుకుపోయిన వాళ్ళందరూ చెప్తున్నారు మోదీ హైతో ముమ్కిన్ హై అని చెప్పేసి. నిజానికి ఇట్లాంటి ప్రయత్నాలు ఇంతకుముందు ఎవాక్యుయేషన్స్ గతంలో కూడా జరిగాయి. మీన్ కువైట్ టైంలో కావచ్చు, మనం చాలా టైంలో మనం చూసాం కొన్ని ఎవాక్యుయేషన్స్ జరిగి ఉంటాయి. బట్ ఈసారి కొంచెం క్విక్ రెస్పాన్స్ ఉంది మోదీ గవర్నమెంట్ లో. చాలా ఫాస్ట్ గా ఇండియన్ ఎంబసీస్ రియాక్ట్ అవుతున్న విధానం కానివ్వండి, చాలా రోజుల పాటు తాత్సారం చేసే సందర్భాలు లేకుండా ఫటాఫట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయం అయితే అక్కడ నుంచి వస్తున్న వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారి మీరు విశ్లేషిస్తారా? అంటే ఈవెన్ మన గుర్తుంటే టర్కీలో భూకంపం వచ్చిన సందర్భంలో ఆపరేషన్ దోస్త్ పేరిట మనం సహాయ కార్యక్రమాలు కూడా చేశాం. ఓవైపు సహాయం చేస్తున్నాము, మన వాళ్ళని రిటర్న్ తీసుకొస్తూ ఉన్నాము. అండ్ మీరు ఇందాకనే చాలా క్లియర్ గా చెప్పారు, మనం పెద్దన్న పాత్ర పోషిస్తున్నామని. పెద్దన్న పాత్ర అంటే ఊరికే రాదు, మన యాక్షన్స్ తోటే అది కనబడుతుంది కాదంటారు? యా ప్లీజ్ మీ విశ్లేషణ వినాలండి. కరెక్ట్. మన భారత పౌరుడు ఎక్కడ ఉన్నా మేమున్నాము అని ఒక భరోసా ఇవ్వగలిగిన దేశం ఏదైతే ఉందో, ఏ ప్రభుత్వం అయితే ఉందో, దాని యొక్క పనితీరు ఎలా ఉంటుందంటే, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి అయినా, ఎటువంటి దుర్భరమైన పరిస్థితి అయినా భారతీయుడిని ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని వాళ్ళ ఎప్పుడైతే అనుకుంటారో, అప్పుడు దానికి చేయవలసినటువంటి కార్యక్రమాలు ఎంత సీరియస్ గా, ఆ లాజిస్టిక్స్, ఆ కోఆర్డినేషన్స్ అని ఎలా చేయాలన్నది వాళ్ళు అప్పుడు దాన్ని డిప్లాయ్ చేస్తారు. గత ప్రభుత్వాలు ఎక్కడ సునాయాసంగా చేయగలమో అక్కడ చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ కువైట్ ఎవాక్యుయేషన్ కావచ్చు, ఇటువంటివన్నీ మనకు ముందస్తుగా మనకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు కాబట్టి మనం చాలా సునాయాసంగా తీసుకురాగలిగినాం. కానీ ఈ ప్రభుత్వము యెమెన్లో కావచ్చు, మనకు సుడాన్లో కావచ్చు, లేదా మనకు ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, లేదా యుక్రెయిన్లో కావచ్చు, చైనాలో కావచ్చు, యాక్టివ్ వార్ జోన్స్ నుంచి మనం బయటకు తీసుకొచ్చాము. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడ నార్మల్గా ఎవరు వెళ్ళడానికి భయపడతారో అక్కడ మనం వెళ్ళి తీసుకొస్తున్నాం. అలాగే మనకు తెలుసు, నర్సులు ఇరాక్లో ఇరుక్కున్నటువంటి ఐసిస్ చేత పడకుండా వాళ్ళని చాకచక్యంగా బయటకు తీసుకొచ్చాం. స్త్రీలు మొత్తం అందరినీ కాపాడగలిగాం. లేకపోతే వీళ్ళ కాఫిర్లని, యజిడి అమ్మాయిలను ఎలాగైతే గొర్రెల్లాగా వీళ్ళు మార్కెట్లో $100 $200 అమ్మారో, అలా మన అమ్మాయిలు కూడా అమ్ముడుపోయి ఉండేవాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చాం మనం. ఎలా మేనేజ్ చేసాము? అక్కడ ఉన్నటువంటి లోకల్ టెర్రరిస్ట్ గ్రూప్స్ తోటి కూడా మన ప్రభుత్వం చర్చించి వాళ్ళని చాలా కేర్ఫుల్ గా బయటకు తీసుకురాగలిగాం మనం. అంతేకాదు, భారత ప్రభుత్వం మంత్రులు అక్కడ ఉండి, దగ్గర ఉండి, ఫ్లైట్ లో వీళ్ళు ఎక్కేంత వరకు కూడా ఉండి, వాళ్ళు వార్ జోన్ లో వెళ్ళి వీళ్ళని తీసుకొచ్చిన విషయాలు మనం చూసాం. మనం నేవీ, అలాగే మన షిప్పులు వెళ్ళాయి, అలాగే మన ఎయిర్ క్రాఫ్ట్లు వెళ్ళాయి. ఇవన్నీ కూడా తీసి మనం ఎవాక్యుయేట్ చేసాం వాళ్ళని. జనరల్ వికే సింగ్, ఆయన కేంద్ర మంత్రి, ఆయన ఎన్ని కేసెస్ ఆయన వెళ్ళారు, అలాగే ఇతరత్ర మంత్రులు వెళ్ళారు. సో ఇవంతా కూడా ఏంటంటే ప్రభుత్వం ఆల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్, ప్రభుత్వం అంతా కూడాను భారతీయుని రక్షించాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు వెళ్ళడం వల్ల వీళ్ళందరినీ రెస్క్యూ చేయగలుగుతాం. అలాగే కుల్భూషణ్ జాదవ్ని వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత మనం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా వెళ్ళి అతన్ని ఉరిశిక్ష ఆపగలిగాం. సో భారతీయుడు ఎక్కడ ఉన్నా భారత ప్రభుత్వం నన్ను రక్షించడానికి ఉంది అన్నటువంటి ఒక మెసేజ్ మనం చాలా స్పష్టంగా పంపిస్తున్నాం. హైటీలో ఈరోజు సడన్ గా ఉన్నట్టుండి అక్కడ సివిల్ వార్ మొదలవడంతో అమెరికా కూడా, అఫ్ కోర్స్ అమెరికా పక్కనే దగ్గరనే ఉంది కాబట్టి వాళ్ళ అపాచే హెలికాప్టర్స్, వాళ్ళ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద హెలికాప్టర్స్ వచ్చి వాళ్ళని రెస్క్యూ చేస్తున్నారు. మనం అఫ్ కోర్స్ మనం ఇంత దూరం ఉన్నా కానీ మనం ఆపరేషన్ ఇంద్రావతి తోటి పేరిట మనం వాళ్ళని కూడా రెస్క్యూ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ మనం చూసాం, అమెరికా వాళ్ళ పౌరులని యుక్రెయిన్లో ఎలా వాళ్ళ మానానికి వాళ్ళు వదిలేసిందో మనకు తెలుసు. కానీ భారత జెండా పెట్టుకొని పాకిస్తానీలు, తర్వాత ఇతరత
దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా భారతీయ జెండా పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళు. అంటే భారతీయ జెండాకు, భారతీయ పాస్పోర్ట్కు విలువను తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. సో ఈ రోజు పాకిస్తానీలు కూడా వచ్చారు ఒక కరెక్ట్ ఉక్రెయిన్ వార్ టైంలో, గుర్తుందా? కరెక్ట్ పాకిస్తానీలు కూడా వచ్చారు. సో ఈ రోజు పాకిస్తానీలు కెనడాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, యూకేలో కావచ్చు, వాళ్ళ బిజినెస్లు అన్ని కూడాను భారతీయ పేర్లు ఉంటాయి. వాళ్ళకు పాకిస్తాన్ పేరు పెట్టుకుంటే ఎవడు వాళ్ళని పట్టించుకోరు. కాబట్టి ఏదో థార్ రెస్టారెంట్ అనో, ద తాజ్ రెస్టారెంట్ అనో, ద రాజ్ రెస్టారెంట్ అనో, లేదా ద ఫ్లేవర్స్ ఆఫ్ కశ్మీర్ అనో, ఇటువంటి పేర్లు పెడతారు. ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించిన పేర్లే. ఈ పేర్లతోటే వాళ్ళు చలామణి అవుతున్నారు, కానీ వాళ్ళకంటూ ఎటువంటి అస్తిత్వము లేదు వాళ్ళకి. కాబట్టి ఈ ప్రభుత్వం చేసినటువంటిది, ఇన్ఫాక్ట్ ఫర్ ఇన్స్టెన్స్ యుక్రెయిన్లో అమెరికన్స్ని మేము ఆదుకోలేము అని స్పష్టంగా బైడెన్ ప్రభుత్వం చెప్పేసింది. ఇప్పుడు అమెరికన్ పాస్పోర్ట్ పెట్టుకొని నా దేశం నుంచి బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేదు, కానీ భారతీయ పాస్పోర్ట్ ఉంటే వాళ్ళందరూ బయటికి రాగలిగారు. పాస్పోర్ట్ యొక్క విలువ ఏంటో అక్కడ తెలుస్తుంది, ఆ వార్ జోన్స్లో తెలుస్తుంది. అలాగే హైటీలో ఇరుక్కున్నటువంటి భారతీయులు ఎంత సురక్షితంగా బయటకు వచ్చారో చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఏదో ఇక్కడ ఉండి మనం అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా మన వాళ్ళు దాని గురించి పెద్దగా ఫోకస్ చేయట్లేదు, కానీ ఇది చాలా గొప్ప విషయం. ఎక్కడ హైటీ, ఎక్కడ మనం కోఆర్డినేషన్ చేసి వాళ్ళని అక్కడి నుంచి తీసుకురాగలిగాము, దానికి ఒక స్పెషల్ కోడ్ పెట్టి ఇంద్రావతి అని చెప్పేసి పెట్టి వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావడం అనేది అద్భుతమైన విషయం. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో భారతీయ పాస్పోర్ట్కి, భారతీయ నాగరికతకు ప్రపంచవ్యాప్తంగా విలువ గణనీయంగా పెరిగింది అనడంలో ఎటువంటి సంశయం లేదు. కరెక్ట్ సార్. నెక్స్ట్ అంశం సార్, రష్యాకు సంబంధించినటువంటి విషయాల్లోకి వెళ్తాం. రష్యాలో భీకరమైనటువంటి టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. సుమారు 115 మంది దాకా మరణించి ఉంటారని తెలుస్తోంది. సుమారు 100 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. కాన్సర్ట్ హాల్లో మాస్కోలో జరిగినటువంటి టెర్రర్ అటాక్ గురించి యాక్చువల్లీ ఐసిస్ కే గ్రూప్ ఏదైతే దీనికి క్లెయిమ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి, కానీ అటు ఆర్టీ న్యూస్ ఏమో అలాంటిది ఏం లేదంతా ఫేక్ న్యూస్ మాత్రమే, ఐసిస్ ఏం క్లెయిమ్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఐసిస్ క్లెయిమ్ చేసినట్టుగా ఎక్కడ కనిపించట్లేదని ఆర్టీ ఇండియా చెప్తుంది. యాక్చువల్లీ ఆర్టీ ఇండియానేమో ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒకటి వైరల్ అవుతున్న వీడియో కూడా మనకు కనపడుతుంది. ఐసిస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అటాక్ అని అంటే ఐసిస్ కి ఫౌండర్ బరాక్ ఒబామా యుఎస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆ ట్రంప్ చేసిన వ్యాఖ్య ఒకటి, అండ్ హిలరీ క్లింటనే ఐసిస్ కో ఫౌండర్ అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యని ఇప్పుడు వైరల్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఓవరాల్ గా అసలు రష్యాలో టెర్రర్ అటాక్ కి సంబంధించిన వివరాలు ఏంటి, అండ్ ఇది ఐసిస్ పైన లేకపోతే ఇంకే ఇతరుల పైన అనేది తెలియదన్నాడు. ఒకసారి దాని గురించిన అప్డేట్స్ ఏంటి? దీంట్లో చాలా కోణాలు ఉన్నాయి. ఏ కోణం కరెక్ట్ అన్నది మనకి ఇమ్మీడియట్ గా తెలియదు, ఎందుకంటే ఆ అటాక్ జరిగిందే నిన్న జరిగింది. కాబట్టి ఒక రోజులో మనం దాని మీద ఆల్రెడీ జడ్జ్మెంట్ పాస్ చేయవలసిన అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. ఎవిడెన్స్ బయటకు వచ్చిన తర్వాత ఈ సత్యాసత్యాలు ఏంటో మనకు తర్వాత తెలుస్తాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నెరేటివ్స్ ఏమేమి ఉన్నాయో దాని గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ నెరేటివ్ ఏంటంటే అమెరికా ఈ అటాక్ జరుగుతుండగానే ఐసిస్ అటాక్ చేసిందని చెప్పారు. ప్లస్ ఆల్రెడీ 10 రోజుల ముందరే వాళ్ళు అమెరికన్స్ అక్కడి నుంచి వెళ్ళొద్దు, ఫస్ట్ రష్యాకి వెళ్ళొద్దని చెప్పారు. రష్యాలో ఉన్నటువంటి అమెరికన్స్ ని పెద్ద పెద్ద కాన్సర్ట్స్ కానీ ఎక్కువ జనాలు గుమిగూడేటువంటి ప్రాంతాలకు మీరు వెళ్ళకండి, పెద్ద టెర్రరిస్ట్ అటాక్ అవ్వబోతోంది వాళ్ళు చెప్పారు. సో మరి అంటే అమెరికాకి ఏదైనా తెలిసిన విషయమైనా ముందస్తుగానే తెలిస్తే మరి రష్యాకి ఎందుకు ఇంటెలిజెన్స్ వాళ్ళు పాస్ ఆన్ చేయలేదు వాళ్ళు? అంటే రష్యా పౌరుల్ని చంపేస్తే టెర్రరిస్ట్ అటాక్ జరిగితే అమెరికా ఓకేనా? మరి దాంట్లో ఎటువంటి మానవత్వం దాగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రష్యా అందుకని రియాక్ట్ అయింది. మీకు ఆల్రెడీ దీని గురించి ముందస్తుగా వార్త తెలుసుంటే మాకు ఇంటెలిజెన్స్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అమెరికాని క్వశ్చన్ చేసింది రష్యా. మనం ఏం చేసాము, ముషర్రఫ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముషర్రఫ్ మీద దాడి జరగబోతోంది అని మనకి ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇంటెలిజెన్స్ వస్తే మనం ముషర్రఫ్కి షేర్ చేసాం. ముషర్రఫ్ 2 సార్లు ఆయన తప్పించుకున్నాడు. మేజర్ అటాక్ ఆయన మీద జరుగుతుంటే తప్పించుకోగలిగాడు. మన ఇంటెలిజెన్స్ షేర్ చేసాం. మనకు వాళ్ళకి చాలా విభేదాలు ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తి చనిపోతుంటే కనుక మనకు ఇన్ఫర్మేషన్ తెలిసి మనం ఊరుకున్నామంటే అది ఏ మానవ హక్కుల జాబితాలో వస్తుందో నాకు అర్థం కాదు. సో అమెరికా ఇది చేసింది అని రష్యా క్లెయిమ్ చేస్తుంది. ఇంకొక యాంగిల్లో చూస్తే కనుక రష్యా ప్యాలెస్టైన్ని, హమాస్ని సమర్థిస్తున్నది అని చెప్పేసి ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నది. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కొంత సీనియర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియోస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో ఒక వారం 10 రోజుల క్రితం వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే, అక్టోబర్ 7న మా వాళ్ళు ఎంతమంది వేల మంది కోచకోత కోయబడ్డారో దాని యొక్క పాపం మీకు కూడా దాంట్లో భాగస్వామ్యం ఉన్నది, దీనికి మూల్యం చెల్లించక తప్పదు అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. సో మరి ఏమైనా మొసాడ్ చేయించిందా ఇది అని ఒక యాంగిల్ ఉన్నది.
ఆర్టీ అంటే రష్యా టుడేను ఇతరత్ర ఈ సంస్థలన్నీ మాట్లాడుతున్న రష్యా నుంచి వస్తున్నటువంటి బాణి ఏదైతే ఉందో ఐసిస్ ఖొరాసాన్ కావచ్చు, ఐసిస్ చెచెన్యా కావచ్చు, వీళ్ళు చేయడానికి అవకాశం లేదు. వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఆ ఫార్మాట్ లో వీళ్ళు చాలా కాలం మీద మానేసి అటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళు ఇవ్వట్లేదు. ఇది సడన్ గా క్లెయిమ్ చేశారంటే కనుక ఇది దీని వెనకాల ఏరో హస్తాలు ఉన్నాయి అని వాళ్ళు అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మన ఈ టెర్రరిస్టులు కొంతమందిని అరెస్ట్ చేశారు. వాళ్ళ సైనికాధికారులు, వాళ్ళ రష్యా సైన్యము, వాళ్ళ కమాండోస్ రమారమి 11 మందిని అరెస్ట్ చేశారని మనకు తెలుస్తుంది. ఈ 11 మంది అరెస్ట్ అయిన వాళ్ళని కొంచెం ఇంటరోగేట్ చేసిన 1-2 వీడియోలు బయటకు వచ్చాయి. దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము టర్కీ నుంచి వచ్చాము, మాకు $5,000 వాళ్ళు ఇచ్చారు, మాకు కనిపించిన వాడిని కనిపించినట్టు షూట్ చేసి చంపండి, వాడు ఎవడైనా మీకు అనవసరం అని చెప్పి మాకు ఆర్డర్స్ ఇచ్చారు, దాని ప్రకారం మేము చంపుతున్నాము అన్నారు. మరి టర్కీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే టెలిగ్రామ్ ఛానల్లో ఎవరో ఒక మౌల్వి మాకు చెప్పాడు అంటున్నారు. మరి ఇది ఇస్లామిక్ అటాకా లేకపోతే ఇస్లామిక్ శక్తులను వాడుకొని దాని వెనకాల ఎవరైనా దాన్ని వాళ్ళతో పని చేయించుకుంటున్నారా? ఇవన్నీ కూడాను ఇన్వెస్టిగేషన్ లో తేలుతాయి. రష్యా మాత్రం మోస్ట్ లైక్లీ ఇది యుక్రెయిన్ యొక్క దాడి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ శక్తులను యుక్రెయిన్ వాడుకొని మా మీద దాడి చేసింది అని రష్యా స్పోక్స్ పర్సన్ వాళ్ళందరూ చెప్తున్నారు. సో మనం చూస్తే ఇప్పుడు దీని వెనకాల ఐసిస్ ఉందా, అమెరికా ఉందా, యుక్రెయిన్ ఉందా, మొసాడ్ ఉందా, ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి దీంట్లో. యుక్రెయిన్ కనుక చేసింది, యుక్రెయిన్ వల్ల, యుక్రెయిన్ ప్రేరణ వల్ల వాళ్ళ ప్రాక్సీలు చేశారు అనుకనే రేపు నిర్ధారణ అయితే ఇమ్మీడియట్ గా జెలెన్స్కీ టార్గెట్ గా రష్యా అటాక్ చేయబోతుంది. ఇంతవరకు జెలెన్స్కీని పర్సనల్ గా టార్గెట్ చేయలేదు రష్యా. వాళ్ళ భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇప్పుడు కీవ్ మీద పెద్ద దాడి జరిగేటువంటి ప్రమాదం. అంటే న్యూక్లియర్ అటాక్ జరుగుతుందా లేదా మనం చెప్పలేం, కానీ న్యూక్లియర్ అటాక్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి చాలా పవర్ఫుల్ వెపన్స్ వాడి కీవ్ని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూడబోతున్నాం. దాంట్లో బహుశా జెలెన్స్కీని పర్సనల్ గా టార్గెట్ చేసి జెలెన్స్కీని కూడా చంపేటువంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి ఇది ఈ పరిణామాలు ఎక్కడికి వెళ్తాయో మనకు తెలియదు. దెబ్బతిన్నటువంటి రష్యా, పుటిన్ మాత్రం ఊరుకునేటి సమస్య లేదు. వాళ్ళు ఎక్కడ దీని యొక్క ఆరిజిన్స్ ఉన్నాయో దాన్ని దాడి చేస్తారు. ఇంకా మనకు ఒక విధమైన భయాందోళనలు కలిగించేటువంటి విషయం ఏంటంటే, వ్లాడిమిర్ పుటిన్ ఈసారి మన 4-5 రోజుల క్రితం ఆయన ఎన్నిక అయిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేటో చేస్తున్నటువంటి దుశ్చర్యల వల్ల World War III వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని ఆయన వార్నింగ్ ఇచ్చాడు. మరి నిజంగానే నేటోనో అమెరికానో దీంట్లో హస్తం ఉంది అని తేలితే మరి ఇది ఎక్కడికి దారితీస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే రష్యా సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేసింది కాబట్టి వాళ్ళు ఊరుకోకుండా రిటాలియేట్ చేశారంటే బహుశా న్యూక్లియర్ ఆప్షన్ ని వాళ్ళు వెనక పెట్టేటువంటి సమస్య లేదు. అవసరమైతే దాన్ని కూడా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ పరిణామాలన్నీ ఎటు దారి తీస్తాయో ఇన్వెస్టిగేషన్ లో ఎవరు దోషులన్నీ వాళ్ళు నిర్ధారిస్తారో దాని ఆధారంగా నిర్ణయం అవుతాయి. సో చూద్దాం. ఇమ్మీడియట్ గా ఈరోజు జడ్జ్మెంట్ పాస్ చేయడం అనేది చాలా తప్పు. కరెక్ట్ విశ్లేషణ చేసే వాళ్ళు ఎవరు కూడాను ఇమ్మీడియట్ గా వీళ్ళు దోషులు వాళ్ళ దోషులను చెప్పరు. మనం అన్ని కోణాల నుంచి దాని పరిస్థితులు ఏంటో ప్రజల ముందర పెడతాము. దాని క్రమేపీ దాని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎవరు సత్యము ఎవరిది అసత్యం అనేది తర్వాత నిర్ధారిస్తాము. కానీ ఈ పరిణామం మాత్రం రష్యాకే కాదు యావత్ ప్రపంచానికి కూడా ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళేటువంటి దిశగానే మనకు ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి రష్యా ఎలా ప్రవర్తిస్తుంది, ఇతరత్ర నేటో దేశాలు ఎలా ప్రవర్తిస్తాయి, భారతదేశం దీంట్లో ఎలా ప్రవర్తించాలి, మరి ప్రపంచం ఏ దిశగా వెళ్తుంది, ఇవన్నీ చూడాలి. అన్ఫార్చునేట్లీ ఈ ఘటన జరగక ముందర 24 గంటల ముందర జెలెన్స్కీను వ్లాడిమిర్ పుటిన్ ఇద్దరు మోదీ గారితో మాట్లాడటం జరిగింది. 2 దేశాలు కూడాను మోదీ గారిని అక్కడ పిలిచారు. కీవ్కి రమ్మని జెలెన్స్కీ పిలవడము, మాస్కోకి రమ్మని పుటిన్ గారు పిలవడము, ఈ 2 జరిగాయి. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒప్పందం చేసేటువంటి ప్రయత్నం మోదీ గారు బహుశా బ్యాక్ రూమ్ ఛానల్లో చేస్తారు అని ఒక ఆశ ఉండింది అందరికీ. మరి యుక్రెయినే చేయించింది అంటే కనుక మరి బహుశా ఇవన్నీ కూడా దీనికి ఏమి బలం ఉండదు. అల్టిమేట్ గా రష్యా దాని యొక్క రివెంజ్ తీసుకోక తప్పదు. కీవ్ మీద భయంకరమైన దాడి చేసేటువంటి పరిస్థితులు రావచ్చు. అందుకని వేచి చూద్దాం. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఏ దిశగా వెళ్తాయో చూద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు నేను మన భారతదేశంలో మాత్రమే మోదీ 3rd టర్మ్ వస్తారు అనే విషయంలో కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్నాం, కానీ ప్రపంచ దేశాలు కూడా దాన్ని నమ్ముతున్నట్టుగానే కనబడుతోంది. బేసికలీ నిన్న వాళ్ళ నుంచి వచ్చిన కాల్ మీరు ఇందాక చెప్పారు కదా, పుతిన్ నుంచి కానివ్వండి లేకపోతే జెలెన్స్కీ కావచ్చు, ఎలక్షన్స్ తర్వాత
మేము వచ్చి మాకు సయోధ్య కుదిరించడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తారేమో అన్నట్టుగా వాళ్ళ నుంచి కాల్ రావడం, ఈయన కూడా వెళ్ళాలనుకోవడం ఇవన్నీ తెలుసు. బట్ ఆయన ఎలక్షన్స్ లో నెగ్గుతారా లేదా అనే క్వశ్చన్ వాళ్ళకు లేదు. సో కరెక్ట్. సో లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి ఒక నేత, మనం గతంలో చర్చించుకున్నాం, ఇది సీనియర్ నేత, ఆయన ప్రపోజ్ చేశారు అప్పుడు. మన మోదీ గారు, అలాగే పోప్ ఎవరైతే ఉన్నారో ఆయన, తర్వాత ఆంటోనియో గుటెరెస్, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కమిటీ పెట్టి యుద్ధాలను నివారించి యుద్ధాలకు పరిష్కారం తీసుకొచ్చే దిశగా పనిచేయాలి అని చెప్పి ఆయన కోరడం జరిగింది. కాబట్టి మోదీ గారి యొక్క ఆయన ఒక ఏదైతే కూడా చూడండి మీరు, పోప్ అంటేనేమో క్రిస్టియన్ సమాజం పూర్తిగా విశ్వసించేటువంటి ఒక పెద్ద, అండ్ ఇంకోవైపు యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీ జనరల్ కాబట్టి ఆంటోనియో గుటెరెస్ కూడా ఉండవచ్చు. బట్ మోదీ యాజ్ ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్, అంతే, ఒక దేశానికి ప్రధానమంత్రి. నిజానికి వాళ్ళేమో ప్రపంచ దేశాలన్నింటికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు. బట్ మోదీని ఆ స్థాయిలోనే అనడము అండ్ దాన్ని ప్రపోజ్ చేయడం రియలీ గ్రేట్ థింగ్, రైట్? కరెక్ట్. ఆయన ఇమేజ్ ఈ రోజు ప్రపంచంలో ఎంత దానికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో, ప్రజలు ఎంత ట్రస్ట్ చేస్తున్నారో ప్రపంచ దేశాలు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికి అనుమానం ఉండక్కర్లేదు, 2024 మాత్రం తప్పకుండా మోదీ గారు వచ్చేటటువంటి విషయం ఎవరికి డౌటే లేదు. ప్రపంచంలో ఎవరు డౌట్ లేదు, భారతదేశంలో ఎవరు డౌట్ లేదు. సీట్లు ఎన్ని వస్తాయన్న దాంట్లోనే ఎవరైనా డిస్కస్ చేసుకోవచ్చు, కానీ అంతకు మించి దాంట్లో ఎవరికి సందేహం ఉండవలసిన ఆవశ్యకత లేదు. కానీ భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయికి మాత్రం ప్రపంచ పటంలో తీసుకెళ్లారు. అది మాత్రం అందరూ అక్నాలెడ్జ్ చేయవలసిన విషయం. అయితే ఇంకొకటి, ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ కొంచెం ఏమైనా ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయా? మరి రేపొద్దున ఒకవేళ రష్యా ఉక్రెయిన్ మధ్య సయోధ్యపూరిత వాతావరణానికి అడ్డంకిగా నిలుస్తాయా అనేది కూడా క్వశ్చన్ ఉంది కదా. తప్పకుండా, ఎందుకంటే మనకు ఇమాన్యుయల్ మాక్రాన్ యుద్ధానికి సన్నద్ధం చేసే దిశగానే ఆయన మాటలు మాట్లాడుతున్నారు. అందుకనే వ్లాడిమిర్ పుటిన్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, బహుశా World War III వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది అని ఆయన చెప్పడం వెనకాల ఇదే మనం అర్థం చేసుకోవాలి. జర్మనీ, ఫ్రాన్స్ ఇద్దరు కలిసి రష్యాని థ్రెటన్ చేస్తున్నారు. సో సరే, ఇంతవరకు పరోక్షంగా సపోర్ట్ చేశారు యుక్రెయిన్ని, ఇప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళు బరిలోకి దిగారంటే మరి పరిస్థితి ఏమో. సో అందుకని ఈ ప్రమాద సూచికలు ఈ లెవెల్ పెరుగుతున్నాయి. ఈ యొక్క జాడ్యం అన్నది జో బైడెన్ చేస్తున్నాడు, తర్వాత వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఆయన ఆ దిశగా నెట్టుతున్నాయి. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను దాని నుంచి దారి మళ్లించే దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చైనా మీద ఉన్నటువంటి ఒత్తిడి తగ్గించి వేరే థియేటర్స్ తీసుకువెళ్ళే ప్రయత్నం జో బైడెన్ చేస్తున్నాడు. ఆయన మీద ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. హంటర్ బైడెన్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏ ఉందో దాని గురించి పెద్ద సీరియస్గా డిస్కషన్స్ నడుస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆయనకు కాంగ్రెస్ ఆయనకి ఫండింగ్ కూడా ఇవ్వట్లేదు కాబట్టి యూరోప్ను వాడుకుంటున్నాడు. ఆయన యూరోప్లో ఉన్నటువంటి శక్తులు ఇంతవరకు ఫండింగ్ ఇచ్చారు. ఫండింగ్ ఆగిపోతే కనుక మరి యూరోప్ బెదిరింపులన్నీ కూడా యూరోప్ నుంచి వస్తున్నాయి, డైరెక్ట్గా అమెరికా నుంచి రాకుండా. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇది పరిణామాలు ఎటు వెళ్తాయో. ఇమాన్యుయల్ మాక్రాన్ చేసింది మాత్రం చాలా ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అది. ఇదే కనుక ఈ ధోరణి కంటిన్యూ అయితే కనుక బహుశా ఈ థియేటర్ ఇంకా ఎక్స్పాండ్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. అటువంటి పరిస్థితి నిజంగా నేటో కనుక దాడులు చేసేటువంటి పరిస్థితి అంటూ వస్తే అన్ఫార్చునేట్లీ న్యూక్లియర్ ఆప్షన్ అన్నది ఓపెన్ అప్ అయిపోతుంది. రష్యా మాత్రం ఇంకా అప్పుడు ఊరుకోదు. అప్పుడు ఇంకా మరి ప్రపంచం ఎకానమీ, ప్రపంచ శాంతి ఏ దిశగా వెళ్తుందో చెప్పడం చాలా కష్టం. మనకు మాత్రం ప్రమాద సూచికలు కనిపిస్తున్నాయి. ఇమాన్యుయల్ మాక్రాన్ చేసింది మాత్రం తప్పకుండా ఇది ఒక ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ కింద మనం భావించాలి. రైట్ సార్, ఇప్పుడు ఒకసారి యుఎస్ కి వెళ్దాం. యుఎస్ లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ట్రంప్ బైడెన్ వీటికి సంబంధించి మాట్లాడదాం. దానికంటే ముందు అసలు బేసికల్లీ టెక్సస్ బార్డర్ ఇష్యూకి సంబంధించి ఒక కీలకమైనటువంటి డెవలప్మెంట్స్ ఈ వారంలో చోటు చేసుకున్నాయి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరెవరైతే మెక్సికో నుంచి వస్తున్నారో ఆ బార్డర్ విషయంలోనే పెద్ద గొడవ గతం నుంచి మనం డిస్కస్ చేసాము. టెక్సస్ లో చాలా దారుణమైన పరిస్థితి ఉంది అని మనం మాట్లాడుకున్నాం కూడా. బట్ సుప్రీంకోర్టు టెక్సస్ గవర్నమెంట్ చేసినటువంటి ఈ కొత్త చట్టానికి సంబంధించి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అండ్ నిజానికి టెక్సస్ కొత్త చట్టం ఏం చెబుతోంది, అండ్ బైడెన్ టెక్సస్ లో పర్యటించారు, అక్కడ కూడా కొంత కేఓస్ వాతావరణమే కనబడింది. ఒకసారి ఈ టెక్సస్ బార్డర్ ఇష్యూకి సంబంధించిన వివరాలు తెలియజేస్తారా? న్యూ డెవలప్మెంట్స్ గురించి వివరిస్తారా? దేశ సరిహద్దులు, పౌరసత్వము, ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఈ అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాలు ఉంటాయి ఎప్పుడు. అమెరికాలో ఫెడరల్ గవర్నమెంట్ అంటారు వాళ్ళు.
ఫెడరల్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళ పరిధిలో వచ్చేటువంటి అంశాలు ఇవన్నీ. మిగతా స్టేట్స్కి సంబంధించిన విషయాలు కావు ఇవి. కానీ రిపబ్లికన్ స్టేట్స్ ఏంటంటే వాళ్ళు ఈ ఇమిగ్రెంట్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు. దాంతో డెమోక్రటిక్ స్టేట్స్లో వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఉంచడం అనేది జరుగుతుంది. రిపబ్లికన్ స్టేట్స్లో ఉన్న గవర్నర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్టేట్లో ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తీసుకువెళ్ళి వాళ్ళు డెమోక్రాట్ స్టేట్స్లో వదలడము. ఇన్ఫాక్ట్ కమలా హ్యారిస్ ఇంటి ముందర బస్ లోడ్స్ తీసుకెళ్ళి వదిలిపెట్టారు వీళ్ళు రిపబ్లికన్ స్టేట్స్లో ఉన్నటువంటి గవర్నర్స్. సో ఈ బాధ ఏంటో మీరు కూడా చూడండి అని చెప్పి వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితి అక్కడ మనకు డెమోక్రాటిక్ ప్రభుత్వాలు ఉన్నటువంటి స్టేట్స్లో సాయంత్రం 5 తర్వాత ఎవరు కూడాను ఆ వీధుల్లో నడవలేనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఆ వీధులన్నీ కూడా మనం వీడియోస్ చూస్తున్నాం సోషల్ మీడియాలో. అతి దారుణంగా వాళ్ళు రోడ్డు మధ్యలోనే వాళ్ళు టాయిలెట్లు చేయడము, డ్రగ్స్ తీసుకోవడము, తెల్ల జాతికి చెందినటువంటి స్త్రీలను, పురుషులను, అబ్బాయిలను స్కూళ్లలో అటాక్ చేయడము, వాళ్ళు మామూలుగా రోడ్లో వెళ్తుంటే వెనక నుంచి వాళ్ళు అటాక్ చేసి వాళ్ళని దొంగతనం చేయడము, ఇటువంటి దారుణమైన క్రైమ్స్ అక్కడ చూస్తున్నాం. వీళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి మెక్సికో ఒప్పుకోవట్లేదు, అలాగే వెనెజుయలా ఒప్పుకోవట్లేదు. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి క్రిమినల్స్ అందరినీ కూడా వాళ్ళు పంపించేస్తున్నారు, అమెరికాలో వచ్చి వాళ్ళు తలదాచుకుంటున్నారు. సో ఇదంతా కూడాను బైడెన్ యొక్క పాలసీస్ వల్ల జరుగుతుంది. టెక్సస్ ఏం చేసిందంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ అమెరికాని అప్రోచ్ చేసి ఇది మా స్టేట్లో చాలా దారుణమైన పరిస్థితి ఉంది, మరి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని వాళ్ళు మాకు రక్షణ కలిగించకపోతే మా రక్షణ మేము చూసుకుంటాము, మాకు దానికి పర్మిషన్ ఇవ్వండి అని సుప్రీంకోర్టుని అడిగారు వాళ్ళు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కరెక్ట్, మీ స్టేట్ యొక్క రక్షణ మీరు చూసుకుంటే తప్పు లేదు, మీరు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని డిపోర్ట్ చేయవచ్చు అని సుప్రీంకోర్టు టెక్సస్కి అధికారాలు ఇచ్చింది. అధికారాలు ఇస్తే బైడెన్ ప్రభుత్వం దాన్ని చాలా గుర్రనుంది, సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇది మా పరిధిలోనిది, మీరు స్టేట్కి ఎలా ఇస్తారు, మీకు ఎటువంటి అధికారాలు ఉన్నాయంటే వాళ్ళ మీద వీళ్ళు పరుషంగా మాట్లాడారు. అంటే మనకు అమ్మ ఇవ్వదు అడుక్క తిననిదని మనకు సామెత ఉంది తెలుగులో. ఇదే పరిస్థితి. నువ్వేమో ఫెడరల్ గవర్నమెంట్ వచ్చి నా రక్షణ ఇవ్వవు, అక్కడి నుంచి వాళ్ళు చొరబాటుదారులు వస్తుంటే వాళ్ళని ఆపవు, పైపెచ్చు నువ్వు సపోర్ట్ కూడా చేస్తున్నావు వాళ్ళని, మేము ఆపి వాళ్ళని వెనక్కి పంపిస్తామంటే అది నన్ను ఒప్పుకోవు నువ్వు. ఎలా పరిస్థితి మరి? మా రాష్ట్రంలో ఉన్నటువంటి మా కల్చర్ని మేము కాపాడుకోవాలంటే మేము ఎలా కాపాడుకోవాలి? దీంట్లో ఈ వార్ జోన్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, సిరియా నుంచి, మనకు లిబియా నుంచి, మనకు ఇథియోపియా నుంచి, పాకిస్తాన్ నుంచి, ఈ వార్ జోన్స్ లో ఉన్నటువంటి రాడికలైజ్డ్ ఇస్లామిస్ట్ కూడా దాంట్లో దూరుతున్నారు, చైనీస్ దూరుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రాలు మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి పని చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు? మన దేశంలో అటువంటి పరిస్థితి వచ్చింది కదా గతంలో. అస్సాం అకార్డ్ ఎందుకు మనం సంతకం చేయవలసి వచ్చింది అప్పుడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బంగ్లాదేశ్ నుంచి రావడం వల్ల అస్సాం అంతా అతలాకుతలమై లోవర్ అస్సాం అంతా కూడా ఈరోజు ఒక ముస్లిం బద్రుద్దీన్ పార్టీ తప్ప ఎవరు గెలవలేనటువంటి పరిస్థితి వచ్చింది కదా. దానికి వ్యతిరేకంగానే అప్పుడు అస్సాం ఉద్యమం జరిగింది. సో అటువంటి పరిస్థితి ఈరోజు టెక్సస్ లో కూడా మనం చూస్తున్నాం. టెక్సస్కి ఈ అధికారాలు ఇస్తే మాత్రం బైడెన్ ప్రభుత్వం ఓరో లేకుండా. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు. కానీ మెక్సికో కూడా వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. సో మరి ఇది దేనికి దారితీస్తుందో మనకు తెలియదు. ఇప్పటికీ రమారమి 4-5 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఈ ప్రభుత్వం, బైడెన్ ప్రభుత్వం ఆ దేశంలో పర్మిట్ చేసిందని చెప్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఓటు హక్కు కలిగించాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చారు, అమెరికన్స్కి ఇది ఆఖరి ఎలక్షన్, ఈ ఎలక్షన్లో నన్ను ఎన్నుకోకపోతే దేర్ విల్ బి బ్లడ్ బాత్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు ఆయన స్టేట్మెంట్ బ్లడ్ బాత్ అని ఇచ్చాడంటే తర్వాత ఇంకా మీరు ఎన్నుకోవడానికి ఏం ఉండదు, డెమోక్రాట్సే గెలుస్తూ ఉంటారు, వీళ్ళందరికీ ఓటు హక్కు వచ్చేసిన తర్వాత మీరు ఏమి చేయలేరు అన్నది ఆయన చెప్పిన స్టేట్మెంట్. సో ఆ యాంగిల్లో మనం టెక్సస్ చేస్తున్నటువంటి యాక్షన్స్ మనం చూడాలి. ఓకే సార్, మీరు ఇందాక చెప్పిన దాంట్లో యాక్చువల్లీ ఇమిగ్రెంట్స్ కి సంబంధించి ఒకవైపు ఇమిగ్రెంట్స్ ఇష్యూ ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు న్యూయార్క్ లో జరిగిన ఒక సంఘటన ఇది నిజంగా నివ్వెరపరిచేలాగానే కనబడుతోంది. యాజ్ పర్ వాళ్ళ చట్టాల ప్రకారం 3 సంవత్సరాలకు పైబడి ఎవరైనా సరే ఒక ప్లేస్ లో ఉన్నారంటే టెనెంట్ యాక్ట్ ప్రకారం, మన దగ్గర కూడా టెనెంట్ యాక్ట్స్ ఉన్నాయి కానివ్వండి, అక్కడ నిజంగా ఇంప్లిమెంట్ అంత సీరియస్ చేస్తున్నారా అనిపిస్తోంది. ఒక ఆవిడ వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి ఆస్తిగా ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఖాళీ చేయకపోవడంతో ఆమె లాక్ చేంజ్ చేసినందుకు ఆ హోమ్ ఓనర్నే అరెస్ట్ చేసిన సంఘటన కనిపించింది న్యూయార్క్ లో, అది కూడా న్యూయార్క్ సిటీలో.
సార్ దీన్ని ఎట్లా చూడాలి? అంటే మీరు యుఎస్ లో మీరు చాలా చట్టాలు వాటికి సంబంధించి చూసారు, కార్పొరేట్ లో పనిచేసి వచ్చారు కాబట్టి ఇదంతా న్యాయమేనా, న్యాయబద్ధమైన రూల్స్ కానివ్వండి ఇవి కానివ్వండి నిజానికి అనిపిస్తోంది. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే న్యాయబద్ధమా చట్టబద్ధమా అంటే చట్టబద్ధం, కానీ న్యాయం కాదు. అంతే. న్యాయానికి చట్టానికి చాలా తేడా ఉంది. సో కరెక్ట్. ఇది చట్టబద్ధంగా చేస్తున్నారు, వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి చేస్తున్నారు. కానీ నిజంగా న్యాయమేనా? ఆవిడ ఇల్లు ఆవిడకి అనుభవించేటువంటి అధికారం ఆవిడకి లేదా? సో అది మనం చూడాలి. సో ఆవిడ హక్కుని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కదా. కానీ ఆవిడని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? గతంలో ఇవన్నీ కూడా సోషలిస్ట్ భావజాల, ఎవరికి కూడా పెద్ద ఆస్తి ఉండడానికి వీల్లేదు, దున్నేవాడిదే భూమి, ఇటువంటి డైలాగ్స్ అని మనం విన్నాం కదా. కాబట్టి ఆ ఇల్లు వాళ్ళు ఉన్నారంటే వాడికే అధికారం వచ్చేస్తుంది అన్నటువంటి ఒక చట్టాలు అప్పుడు తయారు చేశారు. అంటే అది ప్లస్ అప్పుడు ఒక విషయం ఉంది సార్ దీంట్లో. అంటే బాగా డబ్బులున్నవాడు అనంగానే వాడు చాలా మందిని చంపి గాని, చాలా మంది రక్తాన్ని తాగి గాని వాడు అంత దూరం రాలేదు అనే ఒక భావన సినిమాల దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ అది కనిపిస్తూ వచ్చింది. అండ్ మీద మీరు చాలా సార్లు అంటుంటారు సంపద సృష్టి గురించి మాట్లాడుతుంటారు గానీ, దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే అధికారము, హక్కు వాళ్ళకుంటుంది డెఫినెట్‌లీ. సీ ఆహ్, అది ఇప్పుడు ఒక ఇల్లు ఓనర్ విషయంలోనే ఇలా ఉంటే, ఇప్పుడు ఎవరైనా సరే, ఎవరైనా ఏదైనా చేయొచ్చు. చిన్నప్పుడు చూసాం మేము. హ్మ్. బ ఎకరాల ఎకరాల భూములు ఉన్నవాడి పొలాల్లో జెండాలు పాతి అందరికి పంచాలంటారు. నిజానికి పంచారంటే పంచలేదు మళ్ళా అట్లా కూడా. అది కూడా జరగలేదు పూర్తిగా. ఏది పూర్తిగా జరగలేదది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అక్కడే కన్‌ఫ్యూజన్ వస్తుంది. అక్కడే ప్రాబ్లమ్ అవుతుంది. కాదా? కరెక్ట్. కానీ కొన్ని దేశాల్లో ఫర్ ఇన్స్టెన్స్ చైనాలో ఆ! ప్రైవేట్ ప్రాపర్టీ కంప్లీట్ గా తీసేసినప్పుడు, అంటే దేని ప్రైవేట్ ప్రాపర్టీని డిఫైన్ చేస్తాం. సో హ్మ్. ఫర్ ఇన్స్టెన్స్ ఒకడు ద లాస్ట్ ఎంపరర్ అని ఒక సినిమా ఉంది వాళ్ళ దగ్గర. ఆ! చైనీస్ లాస్ట్ ఎంపరర్ కూడా లేబర్ క్యాంప్ లో పడేసి అతన్ని ఒక లేబరర్ గా వాడుకుంటారు. అతన్ని ఎలా ఎక్కడ చనిపోయాడో ఎవరికి తెలియదు. ఆ సినిమా ఉంది. ఆ సినిమా చూస్తే కనుక ఒక వ్యక్తి తన ఇంటి బయట ఒక చెట్టు పెంచుకుంటుంటాడు, చిన్న మొక్క వేసి పెంచుకుంటుంటాడు. అది కూడా ఆస్తి అని చెప్పి వాళ్ళు కమ్యూనిస్ట్ వచ్చి దాన్ని పీకి పడేస్తారు. అంటే దాని ఆస్తిని ఎలా డిఫైన్ చేస్తాం? సోవియట్ యూనియన్ లో ఆ డెఫినేషన్ ఎలా ఉండేదంటే, స్త్రీ పురుషులు పెళ్లి చేసుకుంటే ఒకరికి ఆస్తి అవుతారు కాబట్టి పెళ్లి కూడా తప్పు అన్నటువంటి భావజాలం ఉండేది. హుహు. సో క్లబ్ ఉండేది, క్లబ్ లో స్త్రీలు పురుషులు వెళ్ళేవాళ్ళు, నచ్చితే కనుక వాళ్ళు సంభోగం చేసుకునేవాళ్ళు, పిల్లలు పుడితే కనుక తల్లికి తన బిడ్డ మీద అధికారం ఉండేది కాదు. ఒక ఫ్యాక్టరీ లైనప్ లో పిల్లల్ని పండబెట్టేవాళ్ళు, తన పిల్లల్ని కూడా వాళ్ళు తీసుకుంటారు. ఆ తల్లికి పాలు వస్తే కనుక ఆ పాలు పట్టడానికి ఎవరో పిల్లల్ని తెచ్చిస్తారు. ఆ తల్లి పిల్ల కాదు, ఎవరినో తెచ్చిస్తారు, పాలు పట్టాలి అంతే. ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేశారు. సో ఇటువంటి, అంటే ప్రైవేట్ ప్రాపర్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి సోషలిస్ట్ భావజాలాలు ఏ ఎంతవరకు వెళ్ళాయో చెప్పడానికి చెప్పాను ఇవన్నీ నేను. అది కొద్దో గొప్ప డిఫరెంట్ రేషియోస్ లో సో కాల్డ్ వెస్ట్ లో కూడా ఉన్నాయి. వాళ్ళ సోషల్ సెక్యూరిటీ కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను ఈరోజు చూస్తే కనుక యూకేలోను, యూరోప్ లోను ఇద్దరిద్దరు భార్యలు, ముగ్గురు భార్యలతోటి 10, 12, 15 మంది పిల్లలతో ఉన్నటువంటి ఇమిగ్రెంట్స్ అందరూ వచ్చి అక్కడ సోషల్ సెక్యూరిటీ తీసుకొని అక్కడ ఉన్నటువంటి యావరేజ్ ట్యాక్స్ పేయింగ్ లోకల్ వైట్ సిటిజన్ కంటే ఎక్కువ ధనవంతులుగా తయారవుతున్నారు. సో ఇవన్నీ కూడాను ఆ సో కాల్డ్ లెఫ్ట్, దాని లిబరల్ అనడానికి లేదు, లెఫ్టిస్ట్ భావజాలం, సోషలిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చట్టాల వల్ల లోకల్ పాపులేషన్, అక్కడే పుట్టి పెరిగినటువంటి ఆ దేశానికి చెందినటువంటి నాగరికులు గణనీయంగా నష్టపోతున్నారు. ఈ రోజు ఈవిడని అరెస్ట్ చేయడం అనేది దాని యొక్క సింబాలిక్ యాక్షన్ కింద మనం చూడాలి. అంటే ఇన్ఫాక్ట్ ఈవెన్ బ్రిటన్ లో కూడా అంతే. ఇజ్రాయెల్ సమర్థనిస్తూ నిలబడినటువంటి బ్రిటిషర్స్ ని బ్రిటన్ పోలీస్ వాళ్ళని అరెస్ట్ చేశారు. అదే పాలెస్టీనియాకు పాలెస్టీనియా సమర్థిస్తూ వచ్చినటువంటి లక్షల మంది చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతూ షరియా ఫర్ యూకే అని అరుస్తున్న వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు. సో మనం ఈ ప్రభుత్వాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి, ఎవరిని వీళ్ళు సమర్థిస్తున్నారు, ఎవరికి వ్యతిరేకంగా వీళ్ళు నిలబడ్డారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మరి అటువంటి భావజాలం ఉన్న దేశానికి నిష్కృతి ఏముంటుంది? రైట్ సార్. ఇక యుఎస్ కి సంబంధించి మనం ఎలక్షన్స్ లోకి వెళ్దాం ఒకసారి. బైడెన్ అండ్ ట్రంప్ మధ్య ఇంకా ఎలక్షన్ వాతావరణం కొంత బిల్డ్ అవుతున్నట్టు కనబడుతోంది. అయితే రెండు కీలకమైన విషయాలు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే తుల్సి గబార్డ్ ని రన్నింగ్ మేట్ గా ఆయన తీసుకునే అవకాశం ఉంది అనేది వస్తున్న విషయం. తుల్సి గబార్డ్ యాక్చువల్లీ ఇంతకుముందు డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెన్షియల్ రేస్ లో ఉంది. నిజానికి చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానంతో ఆమె చాలా ఈ వోక్ కల్చర్ ని తూర్పారబట్టినటువంటి వ్యక్తి. మనం కూడా గ్లోబల్ రౌండప్ లో 2-3 సార్లు మాట్లాడాం కూడా. నిజానికి ఒక హిందూ అమెరికన్ ఆవిడ ఒక రకంగా చెప్పాలంటే. సో హిందూని అని ప్రాక్టీసింగ్ హిందూ అని చెప్పేటువంటి వ్యక్తి ఆవిడ్ని రన్నింగ్ మేట్ గా తీసుకునే అవకాశం ఉంది అనే ఒక చర్చ నడుస్తోంది. విచ్ ఇస్
గుడ్ థింగ్. వివేక్ రామస్వామిని పక్కన పెట్టి తులసి గబార్డ్‌ని ఆలోచిస్తున్నట్టుగా కనబడుతోంది ఒకటి. రెండో అంశం ఏంటంటే ట్రంప్ బైడెన్ కంటే తక్కువే ఫండ్ రైజ్ చేస్తున్నాడు. ఫండ్ రైజింగ్ గురించి ఆయన అప్పీల్ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సేవ్ అమెరికా అనే ఒక దాంతోటి క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. సో ట్రంప్ దగ్గర డబ్బుల కొరత రావడం ఏంటి? ఫండ్స్ కొరత తక్కువ రావడం ఏంటి అనేది ఒక క్వెషన్. దాని గురించి కూడా వివరించండి. ఈ 2 డెవలప్‌మెంట్స్ గురించి ఒకసారి చెప్తారా? మనకు తులసి గబార్డ్ ని ఆయన కన్సిడర్ చేస్తున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి కానీ ఇంకా కన్ఫర్మ్డ్ గా ఆయన చెప్పలేదు. కన్ఫర్మ్ గా ఒక విషయం మాత్రం కన్ఫర్మ్డ్ గా ఏం తెలిసిందంటే ట్రంప్ వివేక్ రామస్వామిని కలిసి నిన్ను వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా నేను తీసుకోవట్లేదు అని చెప్పడం జరిగింది. అది మాత్రం స్పష్టత ఇచ్చారు ఆయన ట్రంప్. కానీ నిన్ను నా క్యాబినెట్ లో తీసుకునే దీంట్లో మాత్రం నేను తప్పకుండా తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. బహుశా వివేక్ రామస్వామికి యాంటీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారని మనకు తెలుస్తుంది. ఆ అంశంలో వివేక్ రామస్వామి చాలా క్లారిటీ ఉంది కాబట్టి వివేక్ రామస్వామిని ఆ పోర్ట్ఫోలియో ఇచ్చి బహుశా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఆపే దిశగా అతన్ని పనిచేసే అతనికి అధికారం ఇచ్చే సూచనలు మనకు కనిపిస్తున్నాయి. తులసి గబార్డ్ కి ఇవ్వచ్చు అనడానికి సూచనలు ఉన్నాయి ఈరోజు. కానీ చూద్దాం, బహుశా ఇప్పటికి, ఎందుకంటే ట్రంప్ ఆ మనసులో ఏముంటుందో ఎవరు చెప్పలేరు. ఆయన ఇప్పటికి రమారమి ఒక 20 క్యాండిడేట్స్ ని వైస్ ప్రెసిడెన్షియల్ రన్నింగ్ మేట్ గా కన్సిడర్ చేస్తున్నారని మనకు తెలుస్తోంది. కాబట్టి ఈ రోజు తులసి గబార్డ్ ఉండొచ్చు, రేపు ఇంకెవరన్నా మారిపోవచ్చు, మనకు అందుకని ప్రెడిక్ట్ చేయలేము. కాకపోతే ఆయన గతసారి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏం చేశారంటే మనకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు అని చెప్పేసి ఆయన బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్లు అన్నింటిలో నుంచి ఆయన వైదొలిగారు. అవన్నీ వాళ్ళ అమ్మాయికి ఇవ్వడమో లేదా అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్లకు ఇవ్వడమో ఆ బోర్డుకి ఇవ్వడమో షేర్ హోల్డర్స్కి ఇవ్వడమో ఇటువంటి చేశారు. క్రమేపీ అన్ని బిజినెస్ నుంచి బయటకు తప్పుకున్నారు ప్రెసిడెంట్ అయ్యే ముందర. కాబట్టి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఈసారి అటువంటి పరిస్థితి లేదు. డొనేషన్లు కావాల్సి వచ్చేటువంటి పరిస్థితి. బిగ్ డోనర్స్ ఎవరున్నారు? బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఫార్మస్యూటికల్ సెక్టర్ కావచ్చు, మనకు ఐటీ సెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కంప్లీట్ గా డెమోక్రాట్ సపోర్టర్స్. కాబట్టి ఆయనకు అక్కడి నుంచి రావట్లేదు. సో ఇవి ఆయనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఇవన్నీ కూడా. కాకపోతే ఆయన దగ్గర పైసలు లేవు అన్నటువంటి వార్తలు వచ్చిన తర్వాత ఆయన కూడా చెప్పారు పైసలు ఛాలెంజ్ ఉంది అని. సో ఆయన ఇండ్లు అమ్మమని చెప్పి కొంత ఒత్తిడి ఆయన మీద వచ్చింది. మరాయలాగో అని చెప్పేసి ఆయన ఏదైతే ఉంటున్నారో ఆయన ఉన్న ఇల్లు కరెంట్ ప్రాపర్టీని అమ్మేస్తే $millions వస్తాయని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది. దాన్ని ఆయన తిరస్కరించారు. నేను $500 million నా దగ్గర క్యాష్ ఉంది, నేను మేనేజ్ చేస్తాను, నేను ఎవరిని అడగనులే అని చెప్పి ఆయన లేటెస్ట్ స్టేట్మెంట్ కూడా చూస్తున్నాం. ఏదేమైనా కానీ కూడా ఆయన మీద ఒత్తిడి ఉన్నది. ఆయనని ఏ పరిస్థితిలో కూడా మళ్ళీ ప్రెసిడెంట్ గా ఎన్నుకోకుండా ఏం చేయాలి అన్న దిశగా ప్రభుత్వం, డెమోక్రాట్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. డీప్ స్టేట్ ఆఫ్ అమెరికా కూడా ప్రయత్నం చేస్తాం. కానీ ఆయన ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు, మనకు తెలియదు. ఎందుకంటే ఆయనకు చాలా ఓవర్సీస్ అకౌంట్స్ ఉన్నాయి, ఎక్కడ దాచిపెట్టాడో తెలియదు. ఏదో చేసి నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఆయన క్యాంపెయిన్కి ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. సో ఇది దానికి సంబంధించి. తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే CNN లో ఒక డిబేట్ జరిగింది. ఆ CNN డిబేట్లో ఒక సీనియర్ అనలిస్ట్ ఒక ఆవిడ ఏం చెప్పిందంటే కీలకమైనటువంటి 2-3 స్వింగ్ స్టేట్స్ అంటారు. అంటే కొన్ని ఫర్ ఇన్స్టెన్స్ కాలిఫోర్నియా కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, వాషింగ్టన్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఎప్పుడు డెమోక్రాట్కే వాళ్ళు ఓట్ చేస్తారు. అలాగే టెక్సస్ కావచ్చు, ఇటువంటి కొన్ని స్టేట్స్ వచ్చేసి మనకు కంప్లీట్గా రిపబ్లికన్స్కే ఓట్ చేస్తాయి. ఈ రెండు కానటువంటివి ఒకసారి రిపబ్లికన్స్కి వేయచ్చు, ఇంకోసారి డెమోక్రాట్స్కి వేయచ్చు అన్నటువంటి స్టేట్స్ని స్వింగ్ స్టేట్స్ అంటారు. ఆ స్వింగ్ స్టేట్స్లో కీలకమైన 2-3 స్టేట్స్ ఈరోజు మనకు ట్రంప్కి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చాలా అంశాల్లో ట్రంప్కి బైడెన్కి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం 20% దాకా ఉంది అని చెప్తున్నారు. ఎస్పెషలీ ఇజ్రాయెల్కి సంబంధించిన అంశాల్లో, జ్యూస్కి సంబంధించిన విషయాల్లో, పాలస్తీనియన్కి సంబంధించిన విషయాల్లో వాళ్ళు తప్పకుండా ట్రంప్ను సమర్థిస్తున్నారని తెలుస్తుంది. సో ఈవిడ సీనియర్ అనలిస్ట్ ఏం చెప్పిందంటే ప్రపంచం తలకిందులుగా ఉంది అని చెప్తుంది. అంటే ట్రంప్ని ఎవరు సపోర్ట్ చేస్తారో, ట్రంప్ని ఎవరైనా ఎన్నుకుంటే ప్రపంచం తలకిందులుగా ఉన్నట్టు వాళ్ళు భావిస్తారు. అంటే వాళ్ళ నిర్ణయం కదా. డెమోక్రసీలో ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. అంటే మనం ప్రజల యొక్క మ్యాండేట్ మనం తిరస్కరిస్తామా? వీళ్ళ ఏం తెలియదు అనుకుంటాం మనం. సో ఈ భావజనం ఎక్కడి దాకా వెళ్తాం అంటే మోదీ గారిని ఎన్నుకున్నటువంటి ప్రజలు మూర్ఖులు, వాళ్ళు టోటాలిటేరియన్స్, ఎక్స్ట్రీమిస్ట్స్, హిందూ మెజారిటేరియన్స్. అదే మోదీ గారిని ఓడిస్తే అది నిజంగా డెమోక్రసీ. అంటే అటువంటిది అక్కడ కూడా జరుగుతున్నది. డెమోక్రసీ పరిభాష నేను చెప్పేది కరెక్ట్, నువ్వు చేసేది తప్పు. అక్కడ కూడా అదే జరుగుతుంది ప్రస్తుతానికి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఆయన మీద ఉన్నటువంటి 80 పైబడి కేసులని
ఏం చేస్తారు? ఈ కేసుల వల్ల ఆయన్ని ఎన్నికల్లో నిలబడకుండా ఆపుతారా, లేదా ఒకవేళ గెలిచినా ఆయన అరెస్ట్ చేసి ఆయన ప్రెసిడెంట్ గా అవ్వకుండా ఆపుతారా? ఇటువంటివన్నీ కూడా డీప్ స్టేట్ ప్లాన్ చేస్తోంది. కాబట్టి చూద్దాం. మనం ఎనివే గ్లోబల్ రౌండప్ లో ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడాను రాబోయే రోజుల్లో దీని గురించి మనం అబ్జర్వ్ చేసి కీన్ గా అబ్జర్వ్ చేసి మన ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేద్దాం. ఎస్ సార్. అండ్ ద మీడియా రీసెర్చ్ సెంటర్ యుఎస్ కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ లో తెలిసింది ఏంటంటే, సుమారు 2008 నుంచి ఇప్పటికీ సుమారు 41 సార్లు డెమోక్రట్స్ కి అనుకూలంగా గూగుల్ యుఎస్ ఎలక్షన్స్ లో ఇంటర్ఫియర్ అవుతూ వచ్చింది అనేది ఒక ఫైండ్ అవుట్, ఒక రిపోర్ట్ చెప్తోంది. సో చాలా సంవత్సరాలుగా గూగుల్ ఇంటర్ఫియరెన్స్ ఈ ఎలక్షన్స్ కి సంబంధించి ఉంది అని గతంలో అనేక సార్లు డెమోక్రట్లకి అనుకూలమైనటువంటి వాదనల్ని ప్రొజెక్ట్ చేయడంలో గూగుల్ పనిచేసింది అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి లేదా వీటి గురించి మాట్లాడే వ్యక్తులు ఇలాంటి మరి బయాస్డ్ గా బిహేవ్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఈవెన్ ఫేస్బుక్ కూడా అట్లాంటి పరిస్థితి గతంలో చూపించింది కదా సార్? డెఫినెట్ గా ఆల్ టెక్నాలజీ కంపెనీస్ ఇదే పరిస్థితి. వీళ్ళందరూ కూడాను సో కాల్డ్ లెఫ్ట్ లిబరల్ అందామా, లెఫ్ట్ ఇల్లిబరల్స్ అందామా, మీరు అంటారు కొత్తగా లెఫ్ట్ ఫ్యాసిస్ట్ అందామా, ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళే ఈ కంపెనీలన్నీ కూడా. నేను గూగుల్లో పనిచేశాను. ఇది చెప్పాలో చెప్పకూడదో నాకు తెలియదు కానీ, అంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ నన్ను గూగుల్ ఏం సూ చేయలేదు నన్ను. ఇప్పుడు కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కోలో వాళ్ళ మౌంటైన్ వ్యూ హెడ్ ఆఫీస్ నేను వెళ్ళినప్పుడు అక్కడ ఓపెన్ స్పేసెస్ ఉంటాయి కదా, మన ఎగ్జిక్యూటివ్ రూమ్స్ ఇవి కాకుండా మనకు వాక్ వేసి అక్కడ కొన్ని ఓపెన్ స్పేసెస్ ఉండేవి. ఓపెన్ స్పేసెస్లో ప్రతిరోజు పొద్దున ఒక 10-15 కొటేషన్స్ ఉన్నటువంటి పేపర్లు అక్కడ పెట్టేవాడు. బుషిజమ్స్ బుష్ని తిడుతూ పెట్టేవాడు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళ భావజాలం అన్నది రిపబ్లికన్స్ వ్యతిరేకంగా. వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా వాళ్ళని కామెంట్ చేస్తూనే ఉంటారు. సో అందుకని నా బాసెస్ కూడాను ఇప్పుడు వాళ్ళు నా సోషల్ మీడియాలో వాళ్ళు నాతో కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ట్రంప్ వస్తే కనుక అసలు మొత్తం సర్వనాశం అయిపోతుంది అన్నటువంటి భావజాలం వాళ్ళందరికీ ఉంది. సో గూగుల్ చేసినటువంటి యాక్షనే కాదు, ఇతరత్ర కంపెనీలు కూడా చేశాయి. ఫేస్బుక్ ఫర్ ఇన్స్టెన్స్, అలాగే ట్విట్టర్. అంటే గతంలో ఎలాన్ మస్క్ టేక్ ఓవర్ చేయక ముందర ఉన్నటువంటి ట్విట్టర్లో వీళ్ళు ఏం చేశారంటే హంటర్ బైడెన్ కేసుని బయటికి రాకుండా నొక్కేశారు. అదే కనుక బయటకు వచ్చి ఉంటే బహుశా డెమోక్రాట్స్ కి, జో బైడెన్ కి కొంత సమర్థన తగ్గుండేది. కానీ వాళ్ళు దాన్ని సప్రెస్ చేయడంతో ఈరోజు పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాల్ని శాసించేటువంటి కెపాసిటీ ఈరోజు టెక్నాలజీ కంపెనీస్లో ఉంది. ఎలాన్ మస్క్ ఆఫ్ కోర్స్ ఆయన న్యూట్రల్ స్టాండ్ అని అంటున్నాడు, కానీ వీ కెన్ సే టిల్టెడ్ టు ద రైట్, నాన్ లెఫ్ట్ వ్యక్తి అని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఎలాన్ మస్క్ లాంటి వాడే యుక్రెయిన్ రష్యా మధ్యలో న్యూక్లియర్ యుద్ధాన్ని నేను ఆపాను అని చెప్పి ఆయన క్లెయిమ్ చేసుకున్నాడంటే, ప్రభుత్వాలు నిర్ణయిస్తాయా, కంపెనీలు నిర్ణయిస్తాయా యుద్ధంలో ఏం జరగాలి అన్నది మనకు అర్థమవుతుంది. ప్లస్ ఇప్పుడు అతని న్యూరాలింక్ ఏదైతే ఉందో దానివల్ల చిప్స్ ఇంప్లాంట్ చేసి కంప్లీట్ మన బ్రెయిన్ ని కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారు. రీసెంట్గా 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి వార్త ఏంటంటే, ఈ న్యూరాలింక్ యొక్క చిప్ వల్ల కంప్లీట్ గా ప్యారలైజ్ అయినటువంటి వ్యక్తి ఆయన ఆలోచనలతోటే చెస్ గేమ్ ఆడుతున్నాడు. ఆయన కంప్యూటర్ మీద చెస్ గేమ్ ఆడుతున్నాడు. పావులను ఎలా కలపాలి అనేది ఆయన మెయిన్ బ్రెయిన్ లోపల మొత్తం శరీరం అంతా ప్యారలైజ్ అయినా ఆలోచనలతో ఆయన చెస్ ఆడగలిగాడు. మరి అంత లెవెల్లో వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతున్నారంటే ఎలక్షన్స్ ఏ పార్టీ? మనం పొద్దున్న లేస్తే ఏం తాగాలో, ఏం తినాలో, ఏ బట్టలు వేసుకోవాలో, ఎవరితోటి మనం ఉండాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరిని మనం ద్వేషించాలో ఈ కంపెనీలు నిర్ణయించబోతున్నాయి. దాన్ని గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్ అంటారు. ఈ మార్కెట్ ఫోర్సెస్ యొక్క శక్తి ఇంత అంతా కాదు, ప్రభుత్వాలు కూడా వాళ్ళకు దాసోహం అన్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. సో అందుకని గూగుల్ చేసింది ఈరోజు వచ్చిన రిపోర్ట్ చాలా ఏదో ఎవరికి తెలియనటువంటి విషయాలు వీళ్ళు కనుక్కున్నారన్న విషయం కాదు, ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే. వీళ్ళు దాన్ని డాక్యుమెంటెడ్ గా ప్రూఫ్ తోటి బయటకు తీసుకురాగలిగారు. సో అందరూ చేస్తున్నది అదే. సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్స్ కూడాను ఇవే చేస్తున్నాయి. ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్, వరల్డ్స్ సూపర్ పవర్ సిట్టింగ్ ప్రెసిడెంట్ ని పర్మనెంట్ గా వాళ్ళ ప్లాట్ఫామ్స్ నుంచి తీసేశారంటే వాళ్ళకి ఎంత శక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ ని ఫేస్బుక్, ట్విట్టర్ పర్మనెంట్ గా బ్యాన్ చేసి అంటే వాళ్ళకి ఎంత శక్తి ఉండాలి. ఎవరైనా రాష్ట్రపతిని, వాళ్ళ దేశ ప్రధానిని వాళ్ళు తీసేయగలిగినటువంటి కెపాసిటీ ఎవరికైనా ఉంటుందా? పైపెచ్చు ప్రపంచంలోనే న్యూక్లియర్ బటన్ హైయెస్ట్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి
అతన్ని వాళ్ళు తీయగలిగారంటే వాళ్ళకి ఎంత శక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ గూగుల్ చేసిన దాంట్లో ఆశ్చర్యపడవలసిన విషయం లేదు, అందరికి తెలిసిన విషయమే, ఈ రోజు ప్రొఫెషనల్ గా బయటకు వచ్చింది అంతే. ఓకే, రైట్ సార్. ఇక యుఎస్ కాంగ్రెస్ లో వచ్చినటువంటి కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా పాకిస్తాన్ ఎన్నికల గురించి ఒక సెనేటర్ ఇది చాలా ఇర్రెగ్యులారిటీస్ అక్కడ కనిపించాయి ఎలక్షన్స్ లో అని చెప్పడం కావచ్చు. ఇంకోవైపు ఇజ్రాయెల్లో ఫ్రెష్ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి ఇంకో వ్యక్తి మాట్లాడిన మాటలు కావచ్చు. మరొక వైపు భారతదేశంలో సిఏఏకి సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేయడం కావచ్చు. సో ఈ 3 అంశాలు ఈ వారంలో మనకు చోటు చేసుకున్నాయి సార్. ఒకసారి వీటి గురించి వివరిస్తారా? అంటే యుఎస్ లో జరిగినటువంటి ఎలక్టరల్ ఫ్రాడ్ గురించి ఎవడు మాట్లాడాడు, సో దాని గురించి మాట్లాడకూడదు. ట్విట్టర్ కూడా బ్యాన్ చేస్తుంది, అన్ని రకాలుగా జరుగుతాయి. బట్ ప్రపంచ దేశాల్లో ఉన్న వాటి మీద రియాక్షన్స్, వాటికి మీడియా ఇస్తున్నటువంటి ఒక పెద్ద హైలైట్ చేస్తున్న విధానం కావచ్చు, వీటిని ఎట్లా చూస్తారు? నిజంగా ఏ దేశానికైనా చిత్తశుద్ధి లేదు, అబ్సల్యూట్ హిపోక్రాట్స్ అంటే అమెరికన్స్ అని చెప్పాలి. వాళ్ళు ఏది డిసైడ్ చేస్తారో అది డెమోక్రసీ. వాళ్ళు ఏది ఒప్పుకోరో అది డెమోక్రసీ కానే కాదు. ఈరోజు పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి వాళ్ళ పార్టీ సింబల్ బ్యాట్ ఉందో అది తీసేసి ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టి, షా మహమ్మద్ ఖురేషీని జైల్లో పెట్టి, వాళ్ళ సీనియర్ నేతృత్వాన్ని అంతా జైల్లో పెట్టి, బుష్రా బీబీని జైల్లో పెట్టి, మొత్తం కాళ్ళు చేతులు వెనకాల కట్టేసి ఆయన ఎలక్షన్ లో వాళ్ళ పార్టీని ఇండిపెండెంట్ గా పంపిస్తే కూడా వాళ్ళు లార్జెస్ట్ పార్టీగా వాళ్ళు ఎన్నుకోబడ్డారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ వచ్చేసి ఐఎంఎఫ్ ముందర, అమెరికన్ ఎంబసీస్ ముందర ధర్నాలు చేస్తున్నారు. ఈ ఎలక్షన్ ఫ్రాడ్ ని మీరు ఇన్వెస్టిగేట్ చేసి ఆడిట్ చేసి మాకు న్యాయం ఇప్పించండి అని వాళ్ళు కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా డొనాల్డ్ లూయి కావచ్చు, లేదా మనకు ఇతరత్ర అమెరికన్ రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళను పాకిస్తాన్ ఎలక్షన్స్ గురించి అడిగితే చాలా పారదర్శకంగా జరిగాయి, అద్భుతంగా జరిగాయి, ఏదో చిన్న చిన్న ఘటనలు అక్కడక్కడ ఉన్నాయని చెప్పి వాళ్ళు దాన్ని కొట్టిపడేశారు. అంటే ఒక అపోజిషన్ లీడర్ని అరెస్ట్ చేస్తే అక్కడ మీరు నోరు మూసుకుంటారు. అదే షేక్ హసీనా అరెస్ట్ చేస్తే షేక్ హసీనా మీద విరుచుకుపడతారు, వార్నింగ్ ఇస్తారు, డెడ్ లైన్స్ ఇస్తారు, లేకపోతే మీ మీద అది చేస్తాం ఇది చేస్తామని బెదిరిస్తారు. అంటే రెండు దేశాలు కూడాను వాళ్ళ అపోజిషన్ పార్టీని జైల్లో పెట్టి వాళ్ళు రన్ చేసినటువంటి విషయం. సో మరి ఏ దేశానికి వీళ్ళు సమర్థన ఇస్తున్నారో ఆ దేశంలో ఏం చేసినా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, లేని దగ్గర లేదు. ఒక సెనేటర్ ఇంతవరకు ఆయన వెళ్ళాడంటే నెతన్యాహు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలి, ఇజ్రాయెల్ ఎలక్షన్స్కి వెళ్ళాలి, మళ్ళీ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళు ప్రభుత్వాన్ని రన్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాడు. అరే ఆ దేశ చట్టం ప్రకారం ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఎలక్షన్ లో ఒక కోయలిషన్ పెట్టి మెజారిటీ తోటి ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నటువంటి నెతన్యాహుని ఎవరు దించాలి? ఆ దేశంలో ఎన్నుకోబడ్డటువంటి ఎంపీలు దించాలి. వాళ్ళు నిర్ణయించుకోవాలి ఆయన తప్పు చేశాడా, ఆయన ఏం చేశాడు, ఆయన ఉండాలా ఉండకూడదా ఆ దేశం నిర్ణయిస్తుంది, ఆ దేశ ప్రతినిధులు నిర్ణయిస్తారు. నువ్వెవరు వాళ్ళు చెప్పడానికి? అలాగే మనం కూడా అనొచ్చు కదా, జో బైడెన్ దించేయాలి, ఆయనకు మనకు గ్రహణ శక్తి లేదు, ఆయన ఏంటంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన దించేయాలని మనం డిమాండ్ చేస్తే, మీ యొక్క దేశంలో ఉన్నటువంటి మేము డిమాండ్ చేస్తే ఏమవుతుంది? సో అందుకని ప్రతి దాంట్లో వీళ్ళు ఇంటర్ఫియర్ అవడం మనం చూస్తున్నాం. ఈవెన్ వాళ్ళ అలై అయినటువంటి ఇజ్రాయెల్ కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాగే సిఏఏ మీద వాళ్ళు చాలా మేము అబ్జర్వ్ చేస్తున్నాము, ఇది డిస్క్రిమినేటరీ లా అంటూ మొదలుపెట్టారు. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినందుకు జర్మన్ ఫారెన్ మినిస్టర్ అనెలీనా బెర్బాక్ అని ఆవిడ స్టేట్మెంట్, వాళ్ళ ఫారెన్ ఆఫీస్ స్టేట్మెంట్ మనం చూసాం. అంటే అపోజిషన్ పార్టీలను మీరు జైల్లో పెట్టి మీరు చేసేటువంటి ఎలక్షన్స్ దానికి చిత్తశుద్ధి ఉండదు, దాని రికగ్నిషన్ ఉండదు అన్నట్టు బెదిరించడం మొదలుపెట్టారు. నువ్వెవరు చెప్పడానికి? మీరు చేస్తుంది అదే కదా, ట్రంప్ని జైల్లో పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా. ఆల్రెడీ ఆయన అఫీషియల్గా అరెస్ట్ చేశారు డొనాల్డ్ ట్రంప్ని, ఇప్పుడు బెయిల్ మీద తిరుగుతున్నాడు ఆయన. రేపటి రోజు మళ్ళీ ఇంకో కేసు కింద ఆయన జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా. మీరు చేస్తే అది న్యాయము, ఇంకా ఇతరులు చేస్తే తప్ప. అది చట్టం తన పని చేసుకుంటూ వెళ్తోంది. కాంగ్రెస్కి ఈరోజు ఫండింగ్ ఎందుకు నిలిపివేయబడిందంటే వీళ్ళు గత ఎన్నో సంవత్సరాలుగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయలేదు. దాని గురించి ఎవరు మాట్లాడరు ఎందుకు? కాంగ్రెస్కి పైసలు లేవు, సోనియా గాంధీ స్టేట్మెంట్ ఇస్తుంది, ప్రపంచవ్యాప్తంగా వీళ్ళందరూ సమర్థన నిలబడతారు, ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ అంటారు, ఇవన్నీ డైలాగులు కొడుతున్నారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? పెద్ద కుంభకోణం చేశాడని ఎవిడెన్స్ తోటి జడ్జి దగ్గరికి వెళ్తే జడ్జి దాన్ని చూసి బెయిల్ ఇవ్వను అని చెప్తే అప్పుడు అరెస్ట్ చేశారు. అతని పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు గత ఎన్నో నెలలుగా జైల్లో ఉంటే వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడికి బెయిల్ ఇవ్వట్లేదు. బెయిల్ ఎవరు ఇవ్వట్లేదు? కోర్ట్స్ ఇవ్వట్లేదు కదా, ప్రభుత్వం చేతిలో లేదు. అది ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ పెడితే కనుక కోర్టులే చూసి కరెక్ట్ ఈ ఎవిడెన్స్ ఎంత బలంగా ఉందంటే వీళ్ళని బయటకు వదిలితే కనుక ప్రమాదం అని
వాళ్ళని జైల్లో ఉంచడానికి నిర్ణయం తీసుకున్నది కోర్టులు. అంటే మన జ్యుడిషియల్ సిస్టమ్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో ఈ దేశాలన్నీ కూడాను వాళ్ళు మన ఎలక్షన్స్లో ఇంటర్ఫియర్ అయితే అది డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయడం అవుతుంది. వాళ్ళ దేశంలో జరుగుతున్న దాని మీద ఎవరైనా కనుక ప్రశ్నిస్తే వాళ్ళ డెమోక్రసీ యొక్క గౌరవాన్ని దెబ్బతీసినట్టు, వాళ్ళని అగౌరవపరిచినట్టు వీళ్ళు భావిస్తారు. అందుకని వీళ్ళ హిపోక్రసీ అంటే మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. వాళ్ళకు పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక హుందాగా చాలా మెచ్యూర్డ్ డెమోక్రసీ మన దేశం. పెద్ద పెద్ద దిగ్గజ నేతల్నే ఓడించగలిగినటువంటి ప్రజా అభిప్రాయాలు మనం చూసాం గతంలో. ఇందిరాగాంధీ గారిని ఓడించారు, వాజ్పేయి గారిని ఓడించారు. గెలిచిన అంటే అసలు వీళ్ళు ఓడిపోరు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా ఓడిపోయినటువంటి రోజులు మనం చూసాము. అద్వానీ గారు ఓడిపోయారు. కాబట్టి దీంట్లో మనం రాహుల్ గాంధీ ఓడిపోయారు మొన్న. అసలు కాంగ్రెస్ పార్టీ రాయ్బరేలీను, అమేఠీ ఎవరైనా వీళ్ళని ఓడించగలరా, వీళ్ళు ఎవరు ఓడించలేరు అనుకున్న పరిస్థితిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. సోనియా గాంధీ నిలబడడం కూడా నిలబడట్లేదు మన రాయ్బరేలీలో. కాబట్టి మన డెమోక్రసీని పరీక్షించేటువంటి అంత సీన్ వీళ్ళకి ఎవరికి లేదు. వాళ్లలో అంతర్మదనం చేసుకొని వాళ్ళ డెమోక్రసీ ఎంత దారుణమైన పరిస్థితులు ఉందో చూసుకుంటే వాళ్ళకే మంచిది. రైట్ సార్. ఇక 2 అంశాలు సార్, ఫాస్ట్ గా మనం క్లోజ్ చేద్దాం. 9th ఇన్సిడెంట్ ఒకటి చోటు, ముఖ్యంగా 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మన భారత సంతతికి చెందినటువంటి భారతీయుడైనటువంటి అభిజిత్ పరుచూరుని హతమార్చడం జరిగింది. ఆయన చనిపోయారు US లో. సో ఇది ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలో ఇది 9వ ఇన్సిడెంట్ అని చెప్తూ ఉన్నారు. అండ్ 9 మంది ఇప్పటికే చనిపోయారు. అండ్ ఇందిరా నూయి ఎవరైతే పెప్సికోకి సిఇఓగా గతంలో పనిచేశారో ఆవిడ ఒక 10 నిమిషాల వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా భారతీయులు కొంత జాగ్రత్తగా ఉండాలి అని ఆమె జాగ్రత్తలు, సూచనలు కూడా చేయడం జరిగింది. సో దీన్ని ఎట్లా చూస్తారు? అండ్ ఈ ఇన్సిడెంట్ గురించిన వివరాలు ఏంటి? ఇక్కడ నేను పాకిస్తాన్ సంబంధించినవి కూడా ఇమీడియట్ గా మీరు తీసుకోవచ్చు. పాకిస్తాన్ లో కూడా టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ఒకవైపు, ఇంకొక వైపు అక్కడున్న డబ్బులు లేని పరిస్థితి, IMF బెయిల్అవుట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు దేహి అంటున్న పరిస్థితి. ఒకవైపు సౌదీ అరేబియాకి ఆయన అసీం మునీర్ సౌదీ అరేబియాకి వెళుతున్న పరిస్థితి. షాబాజ్ షరీఫ్ ఏమో IMF బెయిల్అవుట్ గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి పాకిస్తాన్ ఇన్సిడెంట్స్ గురించి కూడా మాట్లాడదాం సార్ ప్లీజ్. ఫస్ట్ ఇక్కడ మనకు అమెరికాలో భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, మన భారత దేశీయులు కావచ్చు లేదా మన NRIలు కావచ్చు, అక్కడ చదువుకుంటూ ఉన్న పిల్లలకు రక్షణ లేదు అన్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. గత 3 నెలల్లో 9 మంది మన పిల్లలు చనిపోయారు. సో ఎంతటి దుర్భరమైన పరిస్థితుల్లోనే మనం చూస్తున్నాం. దీని గురించి ఎవరు చర్చించట్లేదే. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలు దీని గురించి ఎందుకు గగ్గోలు పెట్టట్లేదు? అమెరికాని ఎందుకు నిలదీయట్లేదు? అమెరికా మానవ హక్కుల గురించి, రక్షణ గురించి ఎంత డైలాగులు కొట్టేవాళ్ళు భారతీయులను, భారతదేశం నుంచి వెళ్ళినటువంటి పిల్లలకి ఎందుకు వీళ్ళు రక్షణ కలిగించలేకపోతున్నారు? ఇది చాలా పెద్ద సమస్య. మన పిల్లల్ని ఎంతో ఖర్చు పెట్టి తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో త్యాగాలు చేసి లక్షల పైసలు పోసి వాళ్ళకు అక్కడ సీట్లు తెప్పించుకొని వాళ్ళు అక్కడ చదువుకోవడానికి పంపిస్తే వాళ్ళు నిజంగా బతికుంటారా లేదా అన్నది పెద్ద సమస్య. ఈరోజు కెనడాకు మనం ఎటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం, వాడు ఖలిస్తానీ భావజాలం ఎటువంటి పరిస్థితి ఉందో చూస్తున్నాం. మన పిల్లలు యుక్రెయిన్కి వెళ్తే అక్కడ పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం. అలాగే వుహాన్కి వెళ్తే అక్కడ ఎటువంటి పరిస్థితి ఏమో మనం చూసాం. మనం ఆస్ట్రేలియాలో మన మీద దాడులు ఎటువంటివి జరిగినా మనం చూసాం. మనం నిజంగా భారతదేశం నుంచి బయటకు వెళ్ళినటువంటి మన పిల్లలకు రక్షణ అన్నది మనకు పెద్ద ప్రశ్నగా తయారైంది. అందుకనే తల్లిదండ్రులు బిక్కుబిక్కుమని ఉంటున్నారు. నిజంగా వాళ్ళ పిల్లల దగ్గర నుంచి ఎటువంటి వార్త ఏ రోజు వినాల్సి వస్తుందో అన్నటువంటి భయం ఈరోజు భారతీయులు అందరిలోనూ ఉంది. కనీసం మన దేశంలో ఉంటే బతికుంటారేమో అన్నటువంటి ఒక ఆశ వాళ్ళకు ఉన్నది. ఆ దేశంలో వెళితే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అందుకని దీనికి అమెరికా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకు వాళ్ళు రక్షణ కలిగించలేకపోతున్నారు, ఎందుకు ఇటువంటి ఘటనల్ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించలేకపోతున్నారు అన్నది ఆ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. ఆ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టవలసిన బాధ్యత మాత్రం మన ప్రభుత్వాలది, NGOలది, మన మీడియా మీద ఉన్నది. అన్ఫార్చునేట్లీ మనం విఫలమయ్యాం. కనీసం మన నేషనలిస్ట్ హబ్ ద్వారా అయినా కనీసం ఈ అంశాన్ని లేవనెత్తాము. మనకు ఉన్నటువంటి బాధను మనం వెళ్ళబుచ్చుతున్నాము. అక్కడ అమెరికా ప్రభుత్వం దీనికి స్పందించి రక్షణ కలిగించే దిశగా వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేద్దామని మనం కోరుకుందాం. ఇందిరా నూయి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మన పిల్లలకి ఆవిడ ఇచ్చినటువంటి అడ్వైస్ ఏంటంటే, మీరు చాలా అప్రమత్తంగా ఉండండి, మీ మీద దాడులు జరుగుతాయి అని చెప్పి ఎప్పుడు కూడాను మీ చుట్టుపక్కల ఏమేమి జరుగుతున్నాయి, ఎవరు వస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి అని మీరు కంటూ దాన్ని ఒక అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి. మీరు సడన్ గా అటాక్స్ జరుగుతాయి కాబట్టి మీ యొక్క రక్షణను మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. అనవసరంగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకండి, అవసరం ఉన్నప్పుడే వెళ్ళండి. మీ సరౌండింగ్స్ అన్ని కూడాను
అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మీ రక్షణ మీకి మీరే బాధ్యులు అన్నటువంటి ఒక అడ్వైజ్ ఆవిడ ఇవ్వడం జరిగింది. సో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మున్ముందు మరి మన పిల్లలకు అటువంటి ఘటనలు జరగకుండా ఆ ప్రభుత్వం స్పందిస్తుందని మనం ఆశిద్దాం. పాకిస్తాన్ అంశాలకు వెళ్ళామంటే మనం పాకిస్తాన్లో పెద్ద ఘటన జరిగింది, బార్డర్ మీద పెద్ద అటాక్ జరిగింది. బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ పెద్ద అటాక్ చేయడము. బిఎల్ఏ క్లెయిమ్ ప్రకారం రమారమి 20 నుంచి 25 మంది పాకిస్తానీ సైనికులు చంపేశామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది సివిలియన్స్ కూడా చనిపోయారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ మాత్రం ఒకరో ఇద్దరో చనిపోయారు, ఎక్కువ మంది పోలేదు. 8 మంది టెర్రరిస్టులను మేము చంపామని వీళ్ళు రివర్స్ క్లెయిమ్ చేస్తారు. సో ఈ రోజు చైనాకు పాకిస్తాన్ యొక్క ఆర్మీ మీద, వాళ్ళ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద ఎటువంటి నమ్మకం కూడా లేదు. సిపిసి అనేది కంప్లీట్ గా చచ్చిపోయిందని అనుకోవచ్చు. మనం కంప్లీట్ గా ఫ్లాప్ అయింది, ఫెయిల్ అయిపోయింది. కానీ చైనాకి ఏంటంటే భారతదేశాన్ని కౌంటర్ చేయడానికి ప్లస్ వార్మ్ వాటర్స్, అరేబియన్ సీకి యాక్సెస్ కోసము, అలాగే స్ట్రాటజిక్ గా అమెరికాని కౌంటర్ చేయడానికి, భారతదేశాన్ని కౌంటర్ చేయడానికి పాకిస్తాన్ వాళ్ళకి అవసరం కాబట్టి ఆ లెవెల్లో వాళ్ళకు ఒక విధమైన మైత్రి పెట్టుకుంటున్నారు. వాళ్ళకు పెద్దగా ధనం కూడా ఇవ్వట్లేదు, పాత అప్పులనే వాళ్ళు రోల్ ఓవర్ చేస్తున్నారు, అంతకుమించి ఏం చేయట్లేదు పాకిస్తాన్కి. ఏదో అక్కడ అడప పనికి మాలిన ఏవో F-17 లాంటివో ఏదో సబ్మెరీన్లో ఏవో ఇస్తున్నారు వాళ్ళకి తప్పితే వాళ్ళ మొత్తం పాకిస్తాన్ ప్రాజెక్ట్ అంతా ఫ్లాప్ అయింది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు స్పెషల్గా తెలిసింది ఏంటంటే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఏదైతే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోను, తర్వాత వజీరిస్తాన్లోను, ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారో, వాళ్ళును బలూచ్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళిద్దరూ కూడాను ఒక విధమైనటువంటి టాక్టికల్ అండర్స్టాండింగ్తో వీళ్ళు పనిచేస్తున్నారని తెలుస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిశారంటే కనుక మరి పాకిస్తాన్ ఆర్మీని సునాయాసంగా వీళ్ళు ఎదుర్కొనేటువంటి శక్తి వీళ్ళకి వస్తుంది. గత 1 సంవత్సరం 2 సంవత్సరాలుగా మనం గ్లోబల్ రౌండప్లో మనం ఎన్నో ఘటనలు మనం చర్చించుకున్నాం. ఎన్ని వందల మంది పాకిస్తానీ సైనికులు చనిపోయారు, ఎన్ని వాళ్ళ క్యాంపుల మీద దాడులు జరిగాయి, వాళ్ళ పోలీసుల మీద దాడులు జరిగాయి. దీన్ని వీళ్ళు నిజంగా ఎదుర్కోలేనటువంటి పరిస్థితి. అక్కడ బలూచిస్తాన్లో ఆ పాకిస్తాన్ ఆర్మీ పోస్టింగ్ అన్నది ప్రాణాలు అరిచేతి పెట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ క్యాంప్ నుంచి బయటకు వస్తే వాళ్ళు బతుకుంటారో లేదో తెలియదు. అటువంటి పరిస్థితి నిజంగా బలూచిస్తాన్ పాకిస్తాన్ కంట్రోల్లో లేదు అని చెప్పొచ్చు మనం. అటువంటి పరిస్థితులు ఈరోజు పాకిస్తాన్లో ఉన్నాయి. చాలా దుర్భరమైన పరిస్థితి. ఎకనామిక్ ఫ్రంట్లో చూస్తేనేమో కంప్లీట్గా వాళ్ళు IMF మీద డిపెండ్ అయి ఉన్నారు. IMF దగ్గర నుంచి లోన్ రాకపోతే మాత్రం ఆ దేశం మొత్తం మూసుకొని వెళ్ళాలి, కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది వాళ్ళకు. షెహబాజ్ షరీఫ్ డెస్పరేట్గా IMF నుంచి లోన్ కోసం చూస్తున్నారు. IMF తప్పకుండా వాళ్ళకి ఏదో ఇస్తుంది, చాలా కఠినమైన షరతులు పెట్టి ఏదో ఇస్తుంది. ఎందుకంటే మనం గతంలో కూడా చర్చించుకున్నాము, పాకిస్తాన్ని చావనివ్వరు, దాన్ని బతకనివ్వరు. సో ఒక కోమా స్టేట్లో ఉంచి వాళ్ళకు కావాల్సినంత మాత్రమే వాళ్ళకు ఆహారం ఇచ్చి మిగతా వాళ్ళని వదిలేస్తారు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో సరే, పాకిస్తాన్ యొక్క క్షీణ దశని మనం కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నాం. భారతదేశం ఇగ్నోర్ చేయడంతో వాళ్ళకి నిష్కృతి లేకుండా తయారయ్యారు వాళ్ళు. గుడ్ లక్ టు దెమ్. గుడ్ లక్ టు దెమ్, నిజంగానే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి పృథ్వీ గారు. చాలా విషయాలు మీరు డిస్కషన్లో మనం చెప్పాము. ఆల్మోస్ట్ 1.5 hours మనం మాట్లాడుతూనే ఉన్నాం. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నిజానికి మీరు అన్నట్టుగా పాకిస్తాన్ లేదా ఆ పక్కనున్న దేశాల్లో వచ్చే సమస్యలు మనవే కావచ్చు, మన మీద కూడా ప్రభావం ఉంటుంది. కాకపోతే వాళ్ళు చావట్లేదు, బతకట్లేదు. సో దాన్ని ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ దేశ ప్రభుత్వాలు ఉన్నాయి. అండ్ పోనీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఇవాళ డిస్కషన్ లో అయితే క్లియర్ గా అర్థమైంది ఏంటంటే పెద్దన్న పాత్ర లేదా అగ్రరాజ్యం అని చెబుతున్నారు. దేశాల్లోనే కన్ఫ్యూజన్ నడుస్తోంది. వాళ్ళే వాళ్ళ సొంత పనులే, వాళ్ళ దేశంలోని ఇష్యూసే వాళ్ళు హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అండ్ ఈ నేపథ్యంలో భారతదేశం అంతో ఎంతో కొన్ని అచీవ్మెంట్స్ గురించి మనం మాట్లాడాం గ్లోబల్ రౌండప్ లో, పాజిటివ్ లో. సో బేసికలీ గ్లోబల్ రౌండప్ చర్చలో నాకు తెలిసి ప్రేక్షకులకు కూడా అర్థమై ఉంటుంది. గ్లోబల్ రౌండప్ చూస్తున్న ప్రేక్షకులని మీరు ఎవరిని అడిగినా సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా వరకు ఎవ్రీ వీక్ అప్డేషన్ జరుగుతోంది. అన్ని దేశాల్లోని పరిణామాలు మనం ఒక గంటన్నర వ్యవధిలో మనం తెలుసుకుంటున్నాము. సో అందులోని పరిణామాలు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం మారింది, ఏం జరుగుతోంది అనేది మేము ఎప్పటికప్పుడు న్యూ డెవలప్మెంట్స్ ని మేము యాడ్ చేస్తూ ఉండడంతో ఒక క్లియర్ ఐడియా అంతర్జాతీయ పరిణామాలపైన వస్తుంది. సో అది మీ అనుభవం కూడా అలాంటిది అయితే కనుక ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.